మా తాతగారైన కీర్తిశేషులు డాక్టర్ కోనేరు మధుసూదన్ రావు గారి పాదపద్మములకు అంకితం. మారుతి ప్రొడక్ట్స్ నుంచి వచ్చామండి. ఏమిటి విశేషం? పారిశ్రామిక రంగంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించిన మీరు రాజకీయ రంగంలోకి దిగుతున్నట్టు నిజమేనా అండి? నేనా? రాజకీయాలు చచ్చా, నాకు అలాంటి ఆలోచన లేదయ్యా. పైగా అలాంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఓకే. నటరాజ్ కళామందిర్ సెక్రటరీ అండి నేను. మా సంస్థ వార్షిక మహోత్సవానికి మిమ్మల్ని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలనుకుంటున్నాను. అలాగే అలాగే, సెక్రటరీని కలుసుకుని డేట్ ఫిక్స్ చేసుకోండి. మా ట్రేడ్ యూనియన్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి మిమ్మల్ని ఆహ్వానించాలనుకుంటున్నామండి. ఖాళీగా ఉంటే తప్పకుండా వస్తాను. మంచిది. నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. ఏమిటి? మా అమ్మాయి అరుణకి ఇంతవరకు మీరే చదువు చెప్పించారు. ఇప్పుడు మెడిసిన్ లో సీట్ వచ్చింది. మెడిసిన్ లో సీట్ వచ్చిందా? వెరీ గుడ్, చాలా సంతోషం అమ్మా. విష్ గుడ్ లక్. సెక్రటరీని కలుసుకోండి, అలాగే ఏర్పాట్లు చూస్తాను. ఓకే సార్, వెళ్ళొస్తాం సార్. వెళ్ళొస్తాండి. కళ్యాణ మండపం కడుతున్నాం, ఓసారి మిమ్మల్ని చూసిపోదామని వచ్చాం. బావా, వాళ్ళకి ఒక 5,000 రూపాయలు చెక్ రాసు. ఇంతకు ముందు మీ దగ్గరకు ఒకసారి వచ్చాం. మండపానికి స్థలం దానం చేస్తా ఉన్నారు. ఓ అవునవును. బాబు ఒకసారి లోపలికి వస్తారా? స్థలం ఇచ్చేస్తావా ఏమిటి? ఎంత లేదన్నా 20 లక్షలు చేస్తుందా స్థలం? కావాలంటే 1 లక్ష 2 లక్షలు చందాలు ఇవ్వు. అంతేగాని అంత ఖరీదైన స్థలం దానం ఇవ్వడం అంత మంచిది కాదు. ఆల్రెడీ నేను వాళ్ళకి మాట ఇచ్చేసాను. ఇస్తే ఇచ్చావులే ఆ మాట, నా మాట కూడా కాస్త విను. కాదులే, అన్నమాట ప్రకారం ఇచ్చేద్దాం. అలాంటి స్థలాలు మనకు ఊళ్ళో చాలా ఉన్నాయిగా. సరే మీ ఇష్టం. నేను మాట ఇచ్చిన ప్రకారం స్థలం ఇవ్వటం నా వంతు. తక్కిన ఏర్పాట్లన్నీ మీరు చూసుకోండి. చాలా సంతోషం. వెళ్ళొస్తాండి. సార్, కంపెనీ అభివృద్ధి కోసం మీరు ఎంతో కష్టపడుతున్నారు, కానీ చివరికి మీరు మనకి ఫర్నిచరే సార్. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? అవును సార్, కంపెనీ చైర్మన్ గారు అడిగిన వాళ్ళందరికీ కాదనకుండా దాన ధర్మాలు చేస్తున్నారు. నిన్నటికి నిన్న ఊరు పక్కన స్థలం ఎవరికో దానం ఇచ్చారు. లక్షలకు లక్షలు చెక్కులు ఇస్తున్నారు సార్. మేము రాత్రి మూడు కష్టపడి ఈ కంపెనీ ఆస్తులు పెంచేది ఆయన దారుధర్మాలు చేయడం కోసమా? అవును ప్రసాద్, ఈ చెక్కులు నాకు తెలియకుండా ఎవరేమన్నారు? ఇవన్నీ పెద్దగారు ఏమన్నారు, మాకేం తెలుసు? నాకు తెలుసు. నాకు కావాల్సిందాన్ని ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. అక్క ఏమిటి? అక్క టైం అవుతుంది, డాడీని పిలువు అక్క. ఎందుకట?
మేమందరం ఎక్స్కర్షన్కి వెళ్తున్నాం. డబ్బులు కావాలి డాడీ. అక్కయ్య అడిగి తీసుకోమ్మా. మీ చేతి మీదుగానే తీసుకోవాలండి డాడీ. అది సెంటిమెంట్ మామగారు. నా బిడ్డలంటే ఏమిటనుకున్నావు ఇల్లుడు? రామరా, ఎంత కావాలి, ఏం కావాలి? నీ చెల్లె నేను ఎందుకు అడగలేదో తెలుసా? ఎందుకట? నువ్వైతే వెనకోసిస్తావని. ఇడ్లీ తింటారా? స్వామియే శరణమప్పయ్య, స్వామియే శరణమప్పయ్య, స్వామియే శరణమప్పయ్య. అప్పాజీ అప్పాజీ, అపచారం అపచారం. అప్పయ్య కాదు అయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అనాలేమో. నాకు తెలుసు, నువ్వు నోరు బుయ్. అప్పు దేవుడితో సమానం. ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు అప్పు దొరకటం గొప్ప వరం. అంచేత అప్పులిచ్చే అప్పయ్యలంతా నాకు అయ్యప్పలే. స్వామియే శరణం అప్పయ్య. శరణం అప్పయ్య. నమస్కారం అండి అప్పారారు. రామయ్య గురునాథం రా. ఇప్పుడే నేను గురించి అనుకున్నానయ్యా, నువ్వు వచ్చేసావు. నిండా నువ్వు రేటు బతుకు. దేవేం వద్దండి, గుండె బరువెక్కిపోతుంది. 5,000 డిపాజిట్ కడితే ఉద్యోగం వస్తుందని చెప్పారా? చెప్పాను. 5,000 ఇచ్చానా? ఇచ్చావు. ఏడాది గడిచినా ఉద్యోగం రాకపోతే నేను ఎలా బతకాలో చెప్పండి మరి. చూడు శంకర్రావు, నా పేరు కూడా మర్చిపోయారు. నా పేరు గురునాథం. పేరులో ఏముందయ్యా? ఇదేనయ్యా మీతో వచ్చిన చిక్కు. ప్రైవేట్ పార్టీలు మీరు నమ్మరు. అదే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అయితే 6 ఏళ్ల దాకా కాలు రాకపోయినా మీకు హాయిగా ఉంటుంది. అందుకే అప్పాజీ ఇలాంటివి పెట్టుకోద్దంటే మీరు వినరు. మా నాయనే, ఎంత బాగా చెప్పావురా. ఏదో నిరుద్యోగి హెల్ప్ చేద్దాం అనుకుంటే అంత తొందరే. అసలు ఆ మాటకొస్తే మీకు ఉద్యోగం రెడీగా ఉంది. నెలకెంత పుచ్చుకుంటావు? కనీసం 2,000 లేకపోతే ఈ రోజుల్లో బతకట కష్టం కదండి. ఇదేనయ్యా మీతో మాకు తలనొప్పి. అవకాశం వచ్చినప్పుడే అడగాలని తెలియదు. ఓ పని చేయి, ఆ 25 పుచ్చుకో. 25? ఇంతకీ ఉద్యోగం ఎక్కడండి? ఎక్కడో ఎందుకు, నా దగ్గరే. సెక్రటరీ పోస్ట్ ఖాళీగా ఉందయ్యా, ఇప్పుడే జాయిన్ అయిపో. అప్పులు అవి చూసుకోవడం నీ డ్యూటీ సింపుల్. ఈ అప్పులు కూడా నాకెందుకు కానండి, మీకెందరో మంత్రులు తెలుసుంటారు కదా, వారితో చెప్పి నాకేదైనా చిన్న ఉద్యోగం ఇప్పించండి. భలేవాడివయ్యా, ముఖ్యమంత్రి మారేసరికి వాళ్ళ పదవులు పోయి బజార్లెంబడి తిరుగుతున్నారు. కనిపిస్తే నన్నెక్కడ మంత్రి పదవి ఇప్పించబడ్డారోనని నేను తప్పు తిరుగుతున్నా. ఎందుకులేండి, నా 25,000 నాకు ఇప్పించండి. ఆ ఏర్పాటు చేయాలంటే కనీసం 5 ఏళ్లు పడుతుంది. 5 ఏళ్ళ? అవునయ్యా, మనమన్నీ పచ్చివర్ష ప్రణాళికలే కదా. వెళ్ళిరా. స్వామియే శరణం అప్పయ్య. ఈ పువ్వు కూడా తీసుకో, 5 ఏళ్ళు వాడిపోకుండా చూసుకో. ఇక ఆల్ హ్యాపీ, నో వరీస్. వెళ్ళమ్మా. పాపం అమ్మాయి. మీ అన్నయ్య రెడీయా? నేను రెడీ నాన్నగారు, వెళ్ళొస్తానమ్మా. అలాగే బాబు. ఏంటో బాబు, మీ నాన్నగారి పనులు చాలా విచిత్రంగా ఉంటాయి. ఈ ఊళ్ళో కాలేజీలు పెట్టుకుని పొరుగుల్లో చదివిస్తున్నారు. అదొక పెద్ద ప్లాన్ లేవే, నీలాంటి దానికి అర్థం కాదు. జాగ్రత్తగా చదువుకో బాబు. డబ్బే ఉన్నా అవసరం అయితే మీ నాన్నగారికి ఉత్తరం రాయి. అబ్బా, ఎందుకే పిల్లల్ని అలా చెడగొడతావు? డబ్బు అవసరం అయితే నాన్నగారికి ఉత్తరం ముక్కరాయి, అమ్మకి టెలిగ్రామ్ ఇవ్వు. ఇదే చెప్పేది. చూడైనా, డబ్బు అవసరం అయితే స్టూడెంట్స్ దగ్గరను, లెక్చరర్ల దగ్గరను అప్పు చేయి. నా రోజుల్లో నేను ప్రిన్సిపాల్ దగ్గర అప్పు చేసేవాడిని. నేను కూడా అంతే, ఎంతైనా అప్పాజీ కొడుకును కదా. చూడు బాబు, నువ్వేమైనా చేయగాని 25 ఏళ్ల క్రితం నేను చేసిన తప్పు మాత్రం నువ్వు చేయొద్దు. ఏం తప్పు చేసావు అప్పాజీ? మీ అమ్మను పెళ్లి చేసుకోవటం. అయితే ఏంటి? అవునరా, ఆ రోజే ఏ కోటు సుడి కూతుర్లో చేసుకుంటే మనం ఎట్లా ఎందుకు కూరుస్తాం? కరెక్ట్ కరెక్టే. అది సరే, కాలేజీకి వెళ్ళగానే నువ్వేం చేయాలి? శ్రద్ధగా చదువుకోవాలి. అది అందరూ చేసే పనిరా, కానీ నువ్వేం చేయాలి? ఏ మినిస్టర్ డాక్టర్ను, సారా కాంట్రాక్టర్ కూతుర్తో ప్రేమించు, పెళ్లికి ఓకే అర్పించు, తర్వాత నీ ముఖం నాకు చూపించు. సారా అమ్ముకునే వాళ్ళ సంబంధం మనకెందుకండి? ఓసి పిచ్చిదానా, అలానకే కళ్ళు పేలిపోతాయి. సారా కాంట్రాక్టర్ అంటే ఎవరు? సాక్షాత్తు దేవుళ్ళు. ఈ రోజుల్లో ప్రభుత్వాన్ని ఉంచాలన్నా దించాలన్నా వాళ్లే సమర్థులు. సరే వస్తానమ్మా. నువ్వు వెళ్ళరా బాబు. వస్తాను నాన్న. ఆల్ హ్యాపీస్, నో వరీస్. బాయ్ బాయ్. అల్లుడు, అల్లుడు. ఏమిటి మావయ్య? ముందు ప్యాంటు షర్ట్ వేసుకో. ఎందుకు మావయ్య? ఎందుకేమిటి? అస్తమానం ఇంట్లో హస్కల్సి కూర్చుంటావు. ఇప్పుడు టైం ఎంత అయింది? ఆఫీస్కి కలిసిన పని ఉందా లేదా? జైకి టైంకి మెడిసిన్స్ ఇవ్వాలి మావయ్య. టైంకి మెడిసిన్స్ ఇవ్వడానికి నేనున్నాను, 10 మనిషి ఉంది, డాక్టర్ ఉంది. అవసరం అనుకుంటే పర్మనెంట్ ఒక నర్సును అపాయింట్ చేస్తాను. అది కాదు మావయ్య. ఏది కాదు, ముందు వేసుకో ప్యాంటు. అలాగే. మధ్యాహ్నం ఆఫీస్లో నుండు, భోజనం అక్కడికి వస్తుంది. మావయ్య, ఆ మాటకు వస్తే రాత్రి కూడా అక్కడే. ఇది చాలా అన్యాయం మావయ్య. నేను చెప్పేది చాలా న్యాయం. నీ సంగతి నాకు బాగా తెలుసు. అమ్మాయి నీకు రెస్ట్ తీసుకునివ్వు. వెళ్ళా. ఏమ్మా, అమ్మాయికి ఎలా ఉంది? బాగానే ఉంది అంకుల్, కాకపోతే కొంచెం నీరసంగా ఉంది. రేపటి నుంచి ఒక నర్సుని ఇక్కడే ఉండేటట్టుగా అపాయింట్ చేద్దాం. అలాగే. వస్తాను అంకుల్. మామగారు, ఏమిటి నువ్వు వెళ్ళలేదా? వెళ్ళారండి. బాంబే నుంచి బోల్ట్ కంపెనీ వారు, కలకటా నుంచి కేబుల్ కంపెనీ వాళ్ళు వచ్చి కూర్చున్నారు. మీతో మాట్లాడాలంటున్నారు. అల్లుడు, అల్లుడు. నిజం మామగారు, బిజినెస్ వ్యవహారం కదా, మీరు మాట్లాడితేనే బాగుంటుంది. ఏమిటి మా వాళ్ళు పోటీ పడుతున్నారు? కావాలంటే ఇద్దరు ఇక్కడే ఉండండి. అక్కడ నరేంద్ర ఉన్నారు కదా, అన్ని వాడే చూసుకుంటాడులే. హలో మై డియర్ స్వీటీ. ఏంటి ఆలస్యం చేశాను, కోపమా? సారీ ఫర్ ది లేట్. సారీ సారీ అని చెప్పి ఒంటి మీద శారీ విప్పటమే కానీ ఓ కాస్ట్లీ శారీ కొనిద్దన్న ఆలోచనే లేదు మీకు. పోసి పిచ్చిదానా, అదా నీ కోపం? చూడ్ డియర్,
ఇంకో 4 రోజులు ఆగావంటే ఈ శారీ ఏం కర్మ, స్టాండర్డ్ 2000 కారే ఎక్కిస్తానే. అది ఎక్కిస్తాను ఇది ఎక్కిస్తానని చెప్పి ఇది ఎక్కడమే సరిపోయింది. ఇక జీవితాంతం నా బతికింతేనా? పిచ్చిదానా, ఇవాళ రేపో నువ్వు నాకు కాబోయే మహారాణివే. రోజు ఇలా కళ్ళబొల్లి మాకు చెప్పడమే కానీ మన పెళ్లి సంగతి మాత్రం మాట్లాడవు. చూడు, ఆస్తి నా చేతికి రావటం, నీ మెళ్ళలో తాళి కట్టడం ఒక్కటే ముహూర్తం. ఓకే? ఏమిటి గౌరయ్య పొద్దున్నే పాలు లేకుండా చేశావు? ఇంకెక్కడ పాలు బాబు, గేట్ చచ్చిపోయిందిగా. చా అవును బాబు, తమరు సాయం చేస్తే ఇంకో పాడిగేది కొనుక్కుంటాం. అలాగే గుమస్తాది చెప్తాను, వచ్చి తీసుకెళ్ళండి. దండాలు బాబు. సరే సరే సరే. గౌరయ్య అయ్యి ఉన్నమాట అడుగుతాను, నిజం చెప్పు. అడగండి బాబు. నువ్వు పాలల్లో నీళ్లు కలుపుతున్నావా, నీళ్లలో పాలు కలుపుతున్నావా? ఈ మధ్య జనాలు పాలతో పాటు నీళ్లు కూడా కొనుక్కుంటున్నారు కదండి. నేను నీళ్లలో పాలే కలుపుతున్నానండి. ఉన్నమాట చెప్పావు, మంచిది. వస్తానయ్యా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారా అక్క? ఒక కాగితం తక్కువైంది, మీ దగ్గర ఉంటే ఇవ్వా? అయ్యో, ఇవి రూపాయి ఖాతాలు, వీటితో ఏం చేస్తున్నారు? గాలిపటం చేస్తున్నాం అక్క. గాలిపటం రంగు కాగితాలతో చేస్తారు, డబ్బుతో కాదు. ఇటు ఇవ్వండి. ఆహా, నాకు ఈ గాలిపటమే కావాలి. ఏమిటమ్మా గొడవ, ఏమైంది? చూడు తాతయ్య, మేము గాలిపటం చేస్తుంటే అక్క వద్దంటుంది. ఎందుకు వద్దంటున్నావమ్మా? రూపాయలతో చేస్తున్నారు తాతయ్య. ఒక్కటి తక్కువైంది తాతయ్య. ఒక్కటి తక్కువైందా? అరే రే రే, చూడండి చూడండి చూడండి, ఇప్పుడు చూడండి. మీరు కూడాను. ఏమిటమ్మా, సరదాయే కదా, ఆడుకొని. వాళ్ళు ఎవళ్ళమ్మా? నా మనవాళ్ళు. ఇవాళ వీళ్ళు రూపాయలతో గాలిపటం కట్టం కదమ్మా, రేపు నీ పెళ్లికి బంగారు మామిడాకులతో తోరణాలు కట్టిస్తాను, బ్రహ్మాండంగా పెళ్లి జరిపిస్తాను. ఇదంతా ఎవరి కోసం అమ్మా? నీకోసమే కదా. మీరు ఆనందంగా ఉంటే నాకు అంతకంటే ఏం కావాలి? ఇదిగోనండి కాఫీ. సచి సావిత్రి, చక్కెరంత తక్కువ వేసావు ఏమిటే? డాక్టర్ గారు మిమ్మల్ని తక్కువగా వాడమన్నారు కదండి. ఏం డాక్టర్లో ఏమో. అవునప్పాజీ, డాక్టర్ అంటే గుర్తొచ్చింది, అప్పిచ్చివాడు వైద్యుడు అని ఎందుకంటారు? అదే, ఈ మధ్య దేశంలో డాక్టర్లు ఎక్కువైపోయి పేషెంట్ల చుట్టూ ఎలా తిరుగుతున్నారో, అప్పిచ్చిన వాడు కూడా తీసుకున్న వాడి చుట్టూ అలాగే తిరుగుతున్నాడు. కాబట్టి ఈ ఇద్దరు ఒకే చేతి వాళ్ళు కాబట్టి అప్పిచ్చువాడు వైద్యుడు అన్నారు. అప్పాజీ, వైద్యుడు వైద్యుడు. వాడు వైద్యుడు కదా, నా పాలిట యమధర్మరాజు. ఒరే, నీ తెలివి చెట్లన్నీ ఉపయోగించి వాడు పావుగొండ కూర్చోబెట్టు, అప్పిచ్చిన వెనక్కొస్తా. నమస్కారం అండి, రండి కూర్చోండి. మీ నాన్న ఎక్కడ? బయటికి వెళ్ళాడండి. ఎప్పుడు వస్తాడు? ఇప్పుడు 10 నిమిషాలు వచ్చేయచ్చు. మీరు కూర్చోండి. ఇక్కడున్నాయా? అప్పు తీసుకునే 3 ఏళ్ళు అయింది. ఎప్పుడు ఎత్తాడంట? 3 ఏళ్ళు అయిందా? అరే కామేశ్వరం గారు, మీరు ఇక్కడికి వచ్చారా? నేనేమో అన్నమాట ప్రకారం డబ్బు తీసుకుని మీ ఇంటికి వెళ్ళా. అయ్యో, మా ఇంటికి వెళ్ళారా? సరే, డబ్బులు ఇస్తే వెళ్ళిపోతాం కదా. డబ్బు ఎక్కడికి పోతున్నాయా? వీళ్ళెందుకు? మీరు ఇక్కడే ఉన్నారా? మాట అన్న తర్వాత డబ్బు ఇవ్వకపోతే నాకు మనసు చుముక్కుమంటుందయ్యా. కూర్చో. అన్న మాట కోసం ఐజీ గారి దగ్గరికి వెళ్ళి డబ్బు పట్టుకొచ్చా. ఐజీ గారు మీకు తెలుసా? మరే వాడివయ్యా, నేను ఇద్దరు క్లాస్మేట్స్. సరే, అసలు పాయింట్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. ఏం సార్? ఐజీ గారు నీ పేరెత్తితేనే మడిపడుతున్నాడయ్యా. ఏమయ్యా, నీకు బారుంది ఓకే, అందులో కెమెరా డాన్స్ ఉంది అది కూడా ఓకే. అవ్వ అవ్వ అవ్వ, బొత్తుగా గొడ్డల పొందించి మరీ ఎగురుస్తున్నావుట. చూడవయ్యా, కాస్త గోచీరనే పెట్టకపోతే ఊరుకుంటారట పోలీసులు. గొడ్డలు కట్టి కెమెరా డాన్స్ చేయిస్తే కలిసి మందులు అమ్మేది ఎలా సార్? ఈ లింక్ ఏమిటో నాకు అర్థం కాలేదే. అమ్మాయిని నగ్నంగా ఆడితేనే ఏ ముందు ఇచ్చినా తాగుతారు, గొడ్డా కోసి కట్టామంటే ఒరిజినల్ తెమ్మంటారు. ఊరు దీని సిగదరగా ఈ వ్యాపారంలో కూడా ఎంత పెట్టుకుందేంటి? అదంతా నాకేం తెలీదు. సాయంత్రం నీ బార్ మీద రైడింగ్ అవుతుంది, ఇమ్మీడియట్ గా నీ క్యాబినెట్ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. అదంతా నాకు ఎందుకని, ఇదిగో నీ డబ్బులు తీసుకెళ్ళు, నాకు అసలు చాలా పని ఉంది. గొంతు మీద కత్తి పెట్టి డబ్బు తీసుకోమంటారేంటి బాబు? క్యాబినెట్ లైసెన్స్ కనుక క్యాన్సిల్ అయిపోతే నేను రోడ్డు మీద క్యాబినెట్ చేసుకోవాల్సి వస్తుంది. బాబు, మీకు దండం పెడతాను, ఈ డబ్బు ఐజీ గారికి ఎలాగైనా సర్ది నన్ను ఈ గండ నుంచి గట్టెక్కించండి. ఈ డబ్బా ఐజీ గారికి? చాలా చాలేవయ్యా, పార్టీకి పిలిచి ఉగ్గినలతో మందు సర్వ్ చేసినట్టు. ఇంకా 50,000 లేకుండా పని కాదు. తప్పేదే ఉంది, ఇప్పటికీ 25,000 ఉంచండి, బారికెళ్ళి మిగతా 50,000 పంపిస్తాను. సరే కానివ్వండి, మీరు మనవాడు. ఇది ఐసి. సరే, వెంటనే వెళ్ళి వస్తున్నాను. నన్ను ఆలస్యం లేదయ్యా, వెంటనే వస్తున్నాను. బాబా, వీటి మీద కొంచెం సంతకాలు పెట్టు. ఇప్పుడా?
నాకు టైం లేదు, వెళ్ళాలి. సాయంత్రం లోపు బ్యాంక్ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి సబ్మిట్ చేయకపోతే కొంపలు అంటుకుంటాయి. ఏంటి మోహన్, ఇవాళ చాలా ఎర్లీగా వచ్చావు? ఏం లేదు, నరేంద్ర కూడా ఊళ్ళో లేడు కదా, ఇవాళ ఫ్యాక్టరీ ఇన్స్పెక్షన్ ఉంది, అందుకని ఎర్లీగా వచ్చాను. కొత్త మిషన్ బుక్ చేయమని మీ మామయ్య గారు ఆర్డర్ ఇచ్చారు. ఇదిగో పేపర్. నాకు బ్యాంక్ పని ఉంది, వస్తా. అలాగే వెళ్ళండి. అబ్బబ్బా, ఇదిగో వచ్చేస్తున్నానా. ఇదిగో పాలు తాగమ్మా, నా బుజ్జి కదూ. వద్దు, నా బుజ్జి పని కదూ. తాగను, తాగి తాగి పీక వాసన వేస్తోంది. తాగు బాబు, తాగమ్మా, తాగమంటే. తల కడిగాందే, నామతి మండ. స్నానం తర్వాత సాంబారు పొగ వేయలేదు. దమయంతి, వద్దు దమయంతి, ఆ ప్రయత్నం మాని. కిందసారి పొగ వేస్తానని ఈ పక్క చుట్టంతా గాలి చేసావు. ఉన్న చుట్టూ మేనేజ్ చేసుకోలేక వస్తున్నా. అంటే బ్రతకలేక మిమ్మల్ని చంపేస్తున్నానా? అవునండి, పిల్ల పాప లేని గొడ్రాలకి పెంపకం ఏం తెలుస్తున్నాయి కదా మీరు అనేది. చూడు దమయంతి, అలా మాట్లాడు. మనకు పిల్లలు లేకపోతే నాకు నువ్వు పాపవి, నీకు నే బిడ్డని. అయితే పడుకోండి, ఆదం పడతాను. నాకు ఆమదం పట్టించావంటే పక్కంతా పాడవుద్ది. చంటి పిల్లన్నాక ఆ మాత్రం చేయకుండా ఉంటారా? ఉండండి, ఆదం తెస్తాను. ఆగు, ఆయన కామదం మాత్రం తాపకండి. ఏ? ఈయన కామదం తాపిస్తే పక్క పాడు చేయటమే కాదు, ఇల్లంతా పాడు చేస్తారు. నా ఫ్యామిలీ అఫైర్స్ లో జోక్యం చేసుకోవద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? అయ్యో. ఇది ఫ్యామిలీ అఫేర్ కాదండి, శానిటరీ అఫేర్, పరిశుభ్రతకు సంబంధించిన వ్యవహారం. రాత్రి నేను పంపిణీ కోడుకోరు ఎలా ఉంది నారాయణమూర్తి? అది అమృత హస్తం వదినా. ఆ చేత ఏం చేసిన బ్రహ్మాండంగా ఉంటుంది. ఇలా చెయ్యలే. పక్కింటి సొమ్మంటే విషమైన పంచదార గడగడ తాగి తెచ్చేలా ఉన్నావు. అవునరే, నీ భార్యను పులిటికని పంపించానన్నావు, ఇంతవరకు తీసుకురాలేదు. ఇక రాదా? ఏంటండి మీ ఉద్దేశం? అంటే మా ఆమెని పులిటికి పంపే సత్తా నాలో లేదనుకున్నారా? ఉందో లేదో నాకెలా తెలుస్తుందిరా? 18 నెలలు అయింది పంపించి, ఇప్పటి వరకు రాలేదు. ఓహో, అదే. ఒక్క బిడ్డకైతే 9 నెలలు మోస్తారు కదండి. అదే డబుల్ ఫోటో, ఐ మీన్ పిన్స్ అయితే 18 నెలలు పడుతుంది కదండి. మరి పిల్లలు లేక మనం ఏడుస్తుంటే కొందరికి డబుల్ ఫోటో. ఆ మార్గం ఏమిటో మరిది గారు చెప్పండి. మార్గం ఏంటంటే చెప్పలేదు, లోపు మీరా? అయ్యో, చెప్పండి చెప్పండి. చెప్పకలేదు, నేను చెప్తాను లేదే. నువ్వు వెళ్ళరా, వెళ్ళు. కట్టకుండా లోన్ అమౌంట్ అంతా దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఫ్యాక్టరీ సీజ్ చేస్తామని నోటీస్ వచ్చింది. నువ్వు నీ కొడుకు కలిసి నాటకం ఆడతారా? ఇప్పుడే వెళ్ళి ఈ విషయం మావి రిపోర్ట్ చేస్తాను. చెప్పుకోవయ్యా, నువ్వేం చేయలేవు మమ్మల్ని. వాట్ ఈస్ దిస్ మిస్టర్ నరేంద్ర? వాట్ ఆల్ దిస్ నాన్సెన్స్ అయితే? మన కంపెనీ కోసం చేసిన అప్పులు సార్. ఇన్ని కోట్ల రూపాయల అప్పులా? ఎవరు చెప్పన్నాడు? మీరే కదా సార్ మన కంపెనీ డెవలప్ చేయడానికి ప్రతి టౌన్ లో ఫ్యాక్టరీ పెట్టమని చెప్పింది మీరేగా? నేనా? అవును బావా, ఆ రోజు స్టాంప్ పేపర్స్ మీద సంతకాలు కూడా పెట్టారుగా. స్టాంప్ పేపర్స్ మీద సంతకం ఏదో చెప్పి నా చేత సంతకాలు చేయించి ఇంత ద్రోహం చేస్తారా మీరు? ద్రోహం ఏముంది సార్ ఇందులో? మన కంపెనీ అభివృద్ధి కోసమే కదా చేసింది. కరెక్ట్ మావయ్య, వాళ్ళు చెప్పేది చాలా కరెక్ట్. కంపెనీ డెవలప్మెంట్ కోసమే మీ చేత ఇన్ని కోట్ల అప్పులు చేయించారు. మన కంపెనీల కోసం కాదు, వాళ్ళ కంపెనీల కోసం. డబ్బంతా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించారు. మిస్టర్ మోహన్, తెలిసి తెలియకుండా మాట్లాడు. షడప్, అంత తెలిసే మాట్లాడుతున్నాను. నరేంద్ర ఫైనాన్స్ ఎవరిది? మీది కదా. దసరా కెమికల్స్ ఎవరిది? మీది కదా. ఊరు బయట బోల్డ్ సైట్స్ కొన్నారే, అవన్నీ మీరు 1 year లోనే డబ్బు సంపాదించారా? అంటే ఎప్పుడు అకౌంట్స్ అడిగినా వీళ్ళు తప్పించి తిరుగుతున్నారు మావయ్య. ఇప్పుడు అర్థమైందా వీళ్ళు ఎంత నీచులో? మోహన్, మర్యాదగా మాట్లాడు. మర్యాద? మీకు మర్యాద ఇచ్చి మాట్లాడాలరా స్కౌండ్రల్? మిత్ర ద్రోహులరా మీరు. పోండి, మీరిద్దరు వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్, గెట్ అవుట్ అయితే. వెళ్తాంలే మిస్టర్ వెంకటేశ్వరరావు, రారా వెళ్దాం. ఇంత ద్రోహమా? మోహన్, వెంటనే మన లాయర్ని ఆడిటర్స్ని పిలిపించు. అలాగే మావయ్య. రోజు ఇదేనా? మన పెళ్లి గురించి ఏమైనా ఆలోచిస్తున్నారా? చూడు డియర్, నువ్వు 4 రోజులు ఆగావనుకో, నా చేతికి ఆస్తి, నీ మెడలో తాళి. ఓకే? హలో సార్. హలో నరేంద్ర. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. నమస్తే సార్. చూడు మూర్తి, లోపలికి ఎవరు రాకుండా చూడు. ఓకే సార్. గురువు గారికి విషయం అంతా అర్థమైంది సార్. ఏమి లేదు సార్. నమస్తే అండి. సార్, నా పర్సనల్. ఓ సారీ కాదు. మేము సొంతగా ఆస్తులు సంపాదించున్నాం కదండి, అందుకని మా చైర్మన్ గారు మమ్మల్ని కోర్టుకు లాగాలని చూస్తున్నాడు. థ్యాంక్ యూ. అది ప్రాబ్లం. చూడు మిస్టర్ నరేంద్ర, Hmm. దాని ప్లాను నేను చెప్తాగా. థ్యాంక్ యూ. అందరిలాగా మనిషిని చంపితే లాభం లేదయ్యా. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ ఆస్తులన్నింటినీ సీల్చించుదాం. ఎలా? ఏముంది, ఈ ప్రపంచంలో ప్రతి వస్తువుకి ఒక రేటు ఉంటుంది.
అలాగే లాయర్ కోరేటు, ఆడిటర్ కోరేటు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ కోరేటు. ఒకవేళ వాళ్ళు మన మాట వినకపోతే వింటే కోటీశ్వరుడు అవుతాడు, లేకపోతే కాటికి పోతాడు. చూడు మిస్టర్ నరేంద్ర, ఈ రావు అప్పారావు మాట విననివాడు ఇంతవరకు పుట్టలేదయ్యా. అదంతా నాకు వదిలి సాయంత్రం టోకెన్ అడ్వాన్స్ గా ఓ 5 లక్షలు మనవాడితో పంపు. రేపు ఈ పార్టీకి విషయం సాఫీగా సెటిల్ అయిపోతుంది. ఓకే ఓకే. చూడు రివర్స్ గారు, అడ్వాన్స్ మనకు అందే కంటే ఒక అరగంట ముందు ఆ లాయర్ డీటెయిల్స్ అన్ని నాకు కావాలి. డీటెయిల్స్ ఎప్పుడు రెడీ సార్? అయితే సగం పని పూర్తి అయినట్టే, మిగతాది నేను చూసుకుంటాగా. అలాగే, నేను వస్తాను. మంచిది. డాడీ డాడీ నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను డాడీ. డాడీ డాడీ లత, మీ నాన్న పోయినందుకు నేను చాలా బాధపడుతున్నాను. రాజు నన్ను మోసం చేయవుగా? లేదు లత, నిన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాను. మా నాన్నకి చెబితే ఎలాగా ఒప్పుకోడు కనుక మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేస్తాం. అమ్మో మా అక్కకు తెలిస్తే? తర్వాత చెబుదాం, నువ్వేం భయపడకు. ఏమండి తెల్లారింది లేవండి. కాసేపు పడుకో నువ్వు. మనం బిగుసుకున్న కొద్దీ బద్ధకం కూడా బీసుకుంటుందట. లేవండి, లేచి పిల్లలకు చదువు చెప్పండి. లేవండి. అమ్మగారు మా అమ్మే ఎన్నెళ్లలో పాలు పోస్తున్నాను. ఆ నోరులేని జీవానికి నీ కడుగు నీళ్లు కూడా పోయారు. కడుగు నీళ్ళు పోతే గేదె నీళ్ళ పాలు ఇస్తుందేమో అని అలా భయం. అదేం కాదు, పాలకు డబ్బులు ఇస్తున్నామని పొగరు. ఈ 40 రూపాయలు మీకు ఆడించండి అమ్మా. చెంగులో మూట చూశాను కానీ బొడ్లో మూట చూడలేదే. ఎంత దాచుకున్నావు లెక్క చూసుకున్నావా? ఆ లెక్కలన్నీ మీరే చూసుకోండి అమ్మగారు. ఎట్టాకు సంక్రాంతి వస్తుందిగా, అప్పుడు తీసుకుంటాలే. నువ్వేమో లెక్కలు చూసుకోవు. ఏ అవసరానికైనా మీ అమ్మగారు పాడేసి తప్పుడు లెక్కలు చెప్తే ఏం చేస్తావు? హరిశ్చంద్రుడి కాడైనా తప్పు లెక్కలు ఉంటాయేమో గాని మా అమ్మ కాడ ఉండవయ్యా. ఇదిగో డబ్బులన్నీ అమ్మగారికి ఇచ్చేకో, సాయంత్రం చిట్టు కొంత చెల్లరుంచు. చిట్టుక నీ కుడితికా? దాని మొగుండి కదమ్మా, పరాసకాలు ఆడుతుంది. పెద్దమ్మాయి గారు ఇంకా లేవలేదమ్మా? లేదు గౌరయ్య. నువ్వు నా మొగుడని కొత్తగా చెప్పాలా? నేను గుర్తెట్టుకున్నానే. త్వరగా తేవనండి, ఆఫీసు టైం అవుతుంది. నా టూత్ బ్రష్ ఎక్కడ పెట్టావో కనిపించడం లేదు, అందుకే బయటకు వచ్చా. అబ్బాబ్బా, రాను రాను మీరు మరీ చిన్నపిల్లాడైపోతున్నారు. ఇదిగో బ్రష్. పేస్ట్ అది? పేస్ట్ తో సహా బ్రష్ ఇచ్చాను చూసుకోండి. ఇది నీదా నాదా? అబ్బా మీదేనండి, త్వరగా తేవనండి. ఒకటి, 2, 3. డోంట్ డిస్టర్బ్ మీ. 4, 5, 6, 7, 8, 9, 10. హలో, ఎవరండి మాట్లాడేది? ఆయన నిద్రపోతున్నారు. సరే. ఏ అనంత్, అంత డబ్బు ఎక్కడిదిరా? అంత డబ్బు ఎక్కడుంది? ఎంత డబ్బేగా, జస్ట్ 3000. ఇక ముందు ఎంత సంపాదిస్తానో చూడు. ఉద్యోగం సద్యోగం లేకుండా ఎలా సంపాదించావురా? అమ్మా అవన్నీ చెప్తారేంటి? ఆల్ హ్యాపీస్ నో. అదిగో గోపాల్ తెచ్చినట్టున్నాడు, జున్ను పాలు తెచ్చుంటాడేమో చూడు. ఏం గోపయ్య ఈవేళప్పుడొచ్చా? ఈ నెల పాల బాకీ కిష్టమ్మకి ఇచ్చేసానే. అయ్యగారు ఉన్నారేమో చూసిపోదామని వచ్చానమ్మా. నిద్రపోతున్నారు. ఏదైనా పనే? అదే ఏం లేదమ్మా, మొన్న ఆదివారం సంతకి వెళ్ళాను, పాడిగేది ఏం దొరకలేదు. తిరిగి వచ్చేస్తా ఉంటే ఎవరైనా డబ్బు కొట్టేశారా? అదేం లేదమ్మా, అవసరమని అయ్యగారే ఆ డబ్బు పుచ్చుకున్నారు. 2 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామన్నారు, అందుకని. అలాగా, ఇప్పుడే వస్తానుండు. ఏమండి లేవండి, గోపాల్ వచ్చాడు. చివరికి పాల వాళ్ళ దగ్గర కూడా అప్పులు చేస్తున్నారన్నమాట. ఏమిటి అప్పటికి పాలవాళ్ళేదో అప్పు ఇవ్వకుండా వాళ్ళగా ఏమిటో ఎక్స్ప్రెషన్? ఆ లాల్చీ జేబులో డబ్బు ఉంటుంది, అందులోంచి 3000 తీసి గోపాయికి ఇచ్చేసి మంచి నిద్రపాటు చేసావు. జేబులో డబ్బులు ఉన్నాయని పైగా అబద్ధాలు ఎందుకు? అబద్ధం ఉంటుంది ఏమిటి పిచ్చిది, సరిగ్గా చూసి ఉండదు. ఈ ఆడవాళ్ళకి అంత తొందరే, ఏది సరిగ్గా చూడరు. శరణం అప్పయ్య.
వామ్మో, నేను ఎదురైతేనే జేబులు సర్దుకొని దేశమంతా పక్కకు తప్పుకుంటారు, అటువంటిది నా జేబే కత్తిరించే ధైర్యం. వామ్మో, ఎవడు వాడు? ఈ క్రెడిట్ కార్డు నాదే. ఎక్కడుందేమిటి? అనంతు, అనంతు! ఏంటప్పాజీ పిలిచావా? సరేడా, ఎక్కడో ఏ రోడ్డు మీదనో జేబు కొట్టేస్తే డబ్బుతో పాటు క్రెడిట్ కార్డు కూడా పోవాలి కానీ ఈ హాల్లో కూర్చోబెట్టింది ఏమిటి? ఏమో నాకేం తెలుసు. రేయ్, నేను నీకు తండ్రినిరా. అంటే నేను దొంగనా? ఊళ్ళో అప్పు చేసి పప్పు కూడా సినిమా రిలీజ్ అయింది, మిమ్మల్ని అప్పటికి నేను వెడదాం అనుకుంటుంటే మీరే నన్ను దొంగ అంటున్నారే. కావాలంటే చూసుకోండి, జేబులో ఈ తాళాలు తప్ప ఇంకేమీ లేవు. బాధపడకురా, సినిమా సాయంత్రం కదా, ఈలోగా ఎవడో తగలకపోతాడా? అప్పు తీసుకుని నేను సినిమాకి పంపించలేకపోతాడా? ప్రామిస్. నాకేం అర్థం కావట్లేదు, ఏంటబ్బా అంత కన్ఫ్యూజన్ గా ఉందే. ఈ అయోమయంలో నేనే అప్పిచ్చేస్తానేమో. సావిత్రి, గోపాయికి ఏం చెప్పావు? డబ్బిచ్చాను, వెళ్ళిపోయాడు. డబ్బిచ్చావా? 3000 ఎక్కడవే? నా దగ్గర ఎక్కడిది? మీ సుపుత్రుడి దగ్గర తీసుకుని ఇచ్చాను. అమ్మో, ఆ డబ్బు నువ్వు తీసేవా? ఏమండి, మీరు అనుమానించినట్టు మీ జేబు వీడే కొట్టేశాడండి. ఏరా, నిజమేనా? ఇందాక సినిమా కట్టడానికి డబ్బులు లేవన్నావు, ఖాళీ జేబులు చూపించావు. జేబులో లేవని చెప్పారు కానీ పెట్లో లేవని చెప్పారా? నాకు ఒక పాయింట్ అర్థం కాలేదురా. జేబు నాదే కదా, చెయ్యి పెట్టి తీసుకోవచ్చు కదా, ఎందుకు నా కత్తిరించి చొక్కా పాడు చేశావు? అమ్మో, నేను అంత వెరివాడినేంటి? నీ జేబులో చేపెట్టి తీసాననుకో నువ్వు నన్ను అనుమానిస్తావు, అదే జేబు కత్తిరించి తీసాననుకో ఎవడో బయట జేబు కొట్టేసాడు అనుకుంటావు. ఏదో అమ్మ చూడబడి తెలిసిపోయింది కానీ లేకపోతే నువ్వు నన్ను కనుక్కునేవాడు ఏంటి? వామ్మో వామ్మో, ఎంత ఎదిగిపోయావురా ఈ వయసుకే. ఇదంతా మీదివే నాన్న. అయితే ఇక నుంచి మనకు ఆల్ హ్యాపీస్, నో వర్రీస్ అన్నమాట. ఇవన్నీ నా సర్టిఫికెట్ సార్. ఇవి చూసి మీరు ఏ ఉద్యోగం ఇచ్చినా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నానండి. అయితే లేట్ మిషన్ దగ్గర పనిచేస్తారా? మీ ఇష్టం సార్. సరే, రేపే ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సార్. గుర్తుందా? ఏమిటి? ఇవాళ మన పెళ్లి రోజు. అవునవును, కరెక్ట్ కరెక్ట్. ఇవన్నీ ఫైల్ చేయి. నమస్కారం సార్. రా మోహన్, రా కూర్చో. నీకు చాలా అన్యాయం జరిగిపోయింది. ఐఎమ్ సారీ. నువ్వు పంచే నీ ఫ్యాక్టరీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని టైప్ చేసి రమేష్కి వాళ్ళ మీద దావా చేద్దాం. అలాగే సార్, ఎలాగైనా సరే మీరు మా ఆస్తి మాకు వచ్చేట్టు చేయాలి. అదంతా నేను చూసుకుంటాను, ముందు డీటెయిల్స్ తీసు. అలాగే, వస్తాను సార్. అచ్యుతానంద జోజో ముకుంద. ఇవాళ ఆదివారం, నే పాలు పడతాను, నువ్వు తాగ. అబ్బా వద్దండి. ఏ, నువ్వు తాగిచ్చినప్పుడు నేను తాగటంలా? వద్దు. ఏం జరిగింది? వదిన గారు అని పిలవకపోతే అక్కయ్యను వచ్చి అలా అయినా పిలవచ్చుగా. నేను అలా పిలవలేను. ఏ? ఏమన్నా చూసినప్పుడల్లా మా వదిన గుర్తొస్తుంది, అందుకనే పిలవలేను. పోనండి, నువ్వు పిలువు బాబు. మిమ్మల్ని చూసినప్పుడల్లా అన్నయ్య గుర్తొస్తాడా? అవునండి. వదిన గారు అని పిలవటమే కానీ నేను చెప్పిన పని చేసావా? జాతకమేనా? ఎప్పుడో చూపించాను. ఏమన్నాడు? వదిన గారి జాతకంలో పిల్లలు పుడతారని చెప్పాడు. ఈయన జాతకంలో పిల్లలు పుట్టే యోగం లేదని చెప్పాడు. ఓన్లే మా ఆవిడకి పుడతారుగా. నా జాతకంలో పిల్లలు లేనప్పుడు మా ఆవిడికి ఎలా పుడతారు? పోన్లేండి, అదే మనకు కావాల్సింది. అంతా పైవాడి దయ. నవ్వుతున్నావు? పైవాడి దయ అంటే పై పోషణలో ఉంటున్నాను బావా. అయిపోతున్నావా? అంతా భగవంతుడి దయ. ఏమోనండి, నాకేం తెలుసు. జ్యోతిష్కుడు నాకు చెప్పింది, నేను మీకు చెప్పాను. ఏమే, నువ్వు లోపలికి పద. అదా పదా. 1 2 3. అమ్మా, రాజేష్ కింద పడిపోయాడు. సతీష్, సతీష్. కీర్తిని లోపలికి మంచినీళ్ళు తీసురా. కృష్ణ తప్పు. ఏం చెప్పు ఏంటో వీడికొచ్చి పడింది. మన డాక్టర్ గారు చెప్పారు కదా, వీడికి అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుంటాయని. ఇక మీద వీడిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఇదిగో. ఇదిగో ఇవ్వు. చంటి, సుపుత్ర, ఇదేలా రావటం ఏంటి ప్రోగ్రెస్? బాగా చదువుతున్నావా? బాగానే చదువుతున్నాను. ఇంగ్లీష్ లో ఫస్ట్, ఎకనామిక్స్ లో సెకండ్, లవ్ లో మాత్రం లాస్ట్. ఒరే, ఈ జన్మలో నువ్వు లక్షాధికారి పిల్లలను ప్రేమించలేవు, లక్షలు సంపాదించలేవు, నా లక్ష్యాన్ని సాధించలేవు. ఓ అదే.
అది అయితే ప్రేమలో పడ్డావన్నమాట. అయితే ఆల్ హ్యాపీస్ నో వరీస్ అనమాట. ఉందా చిన్న పిల్ల వివరాలు ఏమిటో? అమ్మాయికి మెల్లకన్ను. పర్లేదు, ఎన్ని లక్షలు ఉన్నాయో ఆ వివరం చెప్పు. రంగు కూడా నలుపే, కారు నలుపు. పారు లాగా ఉన్నా సరిపెట్టుకుంటారా? ఆస్తి ఆస్తి వివరాలు చెప్పు. తల్లిదండ్రులకు ఒకటే కూతురు. మంచి పాయింటే. వెనకే మాత్రం ఉంటుంది. ఓ 5-6 ఉంటాయి. లక్షల కోట్ల. అమ్మో, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనిపించుకున్నావురా సావిత్రి? అంతా వింటూనే ఉన్నాను. వింటాం కదే. అబ్బాయికి ప్రేమ దృష్టి దిగి త్వరగా పెళ్లి అవుతుంది. నువ్వు వెళ్ళరా. కోట్లు. అప్పాజీ, ఇక మనకి ఆల్ హ్యాపీస్ నో వరీస్. అమ్మా, కోపం వచ్చిందా? కాదు బాబు, నాకు చాలా సంతోషంగా ఉంది. తండ్రి అడుగుదాడల్లో నడిచే సుపుత్రుడు అని తెలిసి మురిసిపోతున్నాను. క్షమించమ్మా, నాన్న తృప్తి కోసం చదువు మాన్పించేస్తాడనే భయం కొద్దీ అలా అబద్ధం చెప్పాను. రాజు, అవునమ్మా, నీకు అన్ని విధాలు నచ్చే పిల్లనే ఈ ఇంటి కోడలుగా చేస్తాను. లక్షలు, కోట్లు, మెల్లకన్ను, నల్ల రంగు అంతా అబద్ధమమ్మా. మా పెళ్లి జరగాలని మనసారా దీవించమ్మా. అబ్బా, వచ్చావా? నీకోసం ఎంతసేపు నుండి వెయిట్ చేస్తున్నానో తెలుసా? ఒక ముద్దివ్వు. ఏమిటా మాటలు? ఓ సారీ, మాటలేం లేకుండా డైరెక్ట్ గా చేతలోకి దిగిపోనా? వదలడం లేదు. సావిత్రి, ఏమిటండి? లోకం మొత్తానికి నేను టోపీ వేస్తుంటే వీడు చూసావుంటే నాకే టోపీ వేశాడు. ఎవరండి? ఇంకేమంటావుటి? సుపుత్రుడు, నీ ముద్దుల పెద్ద కొడుకు. అమ్మో 5 కోట్ల రూపాయలు ఆస్తి అన్నాడు. తల్లిదండ్రులకు ఒకటే కూతురు అన్నాడు. ఆస్తి మొత్తానికి వారసులు అన్నాడు. ఇప్పుడు చూసావుంటే ఏం చేశాడు? ఏం చేశాడా? రూపాయికి ఠికానా లేదమ్మని ప్రేమించాడు. అప్పాజీ, ఆల్ వరీస్ నో హ్యాపీస్. ఏమిట్రా, ఏం జరిగింది? అన్నయ్యకి పాలకోల సంబంధం నీళ్ళకోల సంబంధం చేసుకొచ్చాడు. అన్నయ్య పెళ్లి చేసుకొచ్చాడా? ఫోన్లండి, ఇంటి పెద్ద కొడుకు శుభవాన్ని పెళ్లి చేసుకొస్తుంటే వాడిని ఏమనకండి. ఏమిటే అదేదో పెద్ద కనకాల చుట్టుకుంటూ ఉంటున్నావు? ఉండగల ఆగు. అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకురావడానికి వీలేదు. నాన్న, అదేమిటండి, మహాలక్ష్మి లాంటి కోడలు ఇంటికి వస్తుంటేను తాడు బొంగరం లేని చెల్లెలు ఈ ఇంటి కోడలు కావడానికి నేను ఒప్పుకోను. ఎవరికి నాన్న తాడు బొంగరం లేనిది? గాలిలో మేడలు కడుతూ, అందిన చోటల్లో అప్పులు చేస్తూ, అందరి చేత చీ అనిపించుకునేవాడికా? కష్టపడి ఉద్యోగం చేస్తూ తన మరదల్ని చదివించి సాంప్రదాయంగా పెంచిన వాడికా? ఎవరికి నాన్న తాడు బొంగరం లేనిది? ఏంట్రా వాగుతున్నావు? నా కొడుకులే నా పెట్టుబడి అనుకున్నావు. నువ్వు పెద్దంటి పిల్లలను కట్టుకుని తెచ్చే డబ్బుతో నేను కట్టుకున్న గాలి మేడల్ని గట్టి మేడలు చేద్దాం అనుకున్నావు. ఈ అప్పు అనే ఊబి నుంచి బయటపడతాం అనుకున్నావు. కానీ నువ్వేం చేసావు? చిల్లి గవక్రోగాన్ని దీని మెడలో తాళి కట్టి నా మెడలో ఉచ్చు బిగిస్తావా? నేను చస్తే ఈ పెళ్లి కొట్టుకోను. ముందని బయట నువ్వు బయట. అమ్మా, తాతల నాటి ఆస్తులన్నీ కరిగేదాకా విలాసాలకు సరదాలకు తగిలేసి ఫాల్స్ ప్రిస్టేజ్ తో కాలం గడుపుతున్నాం. కన్న కొడుకుల్ని కూడా తప్పుద్రోవ పట్టించడమే కాక కట్టుకున్న భార్య సంసారాన్ని ఈదుకొస్తుంటే కనికరం కూడా లేకుండా నీ ఇష్టం వచ్చినట్లు నోరు మూయించాలని చూస్తున్నాం. ఇక నుంచి నీ ఇష్టం వచ్చినట్టు ఆడటానికి మేము మైనర్లం కాదు, ఇక మా ఇష్టం. చూసారా, ఎదిగిన పిల్లలతో మనమే ఒదుగుండాలి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాల్ని ఆమోదించడం పెద్దవాళ్ళుగా మన కర్తవ్యం. రామ్మా. అప్పాజీ, ఇప్పుడు మనకి నో వర్రీస్ నో హ్యాపీసా, ఆల్ వర్రీస్ ఆల్ హ్యాపీసా? నువ్వు నోరు పుస్తే ప్రస్తుతానికి కొంత వర్రీ తగ్గుతుంది. నన్ను క్షమించక. ఎందుకు? వీళ్ళ నాన్న మనల్ని కట్టుబట్టలతో వీధిపాలు చేసినందుక? అలాంటి వాడి కన్న కొడుకు నువ్వు పెళ్లి చేసుకున్నందుక? జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నేను మా నాన్న లాంటి వాడిని కాదండి, నన్ను నమ్మండి. నేను మనసావాచ లతను కోరుకున్నాను. ముందే చెబితే మీరు ఒప్పుకోరేమో నేను భయపడి మేమిద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. లతకు నేను ఏ ద్రోహము చేయను. జీవితాంతం ఇద్దరం కలిసే ఉంటామని ప్రామిస్ చేస్తున్నాను. మా ఇద్దరికి స్కాలర్షిప్ వచ్చింది. పై చదువుల కోసం మేమిద్దరం అమెరికా వెళ్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఎక్కడున్నా నిండు 100 ఏళ్ళు హాయిగా బతకండి. లేవండి. వెళ్తామండి. నమస్కారం అప్పారావు గారు. రావయ్యా, శరణం అప్పయ్య. నాకు రివర్స్ గేరండి స్వామి, భలేవరే.
నాదే రివర్స్ గేర్ అయితే ఏదో అలవాట్లో పొరపాట్లు పోనివయ్యా. ఏంటి సంగతులు? బయటగా లోపలిగా నీ ఇష్టం. అయితే రివర్స్ గేరే. సరే పద. ఈయన చిదంబరం గారు. నమస్కారం అండి. మనవాడే చిన్న రివర్స్ గేర్ ఇరుక్కున్నాడు. ఏమిటది? మన వాడికి ఓ రెడీమేడ్ షాప్ ఉంది. చీప్ గా వస్తున్నాయని బాంబేకి వెళ్ళి రూపాయికి బనియను రూపాయికి బ్రాసి లెక్కన హోల్సేల్ గా కొన్నాడు. 2 రూపాయలకి అమ్మినా అంతకంత లాభం వస్తుందని 5 లక్షలు పెట్టుబడి పెట్టామండి. తీరా మార్కెట్ లో పెడితే ₹1 కూడా అడిగేవాళ్ళేడు. ఎలాగైనా మీరే సాయం చేయాలి. ఈ గండం నుంచి గట్టించారనుకోండి, లాభంలో 20% కమిషన్ ఇప్పిస్తాను. ఇదిగో రివర్స్ గేరు. మనకి కమిషన్లు గిమిషన్లు గిట్టవయ్యా. మనంతా క్యాష్ డౌన్. వెళ్ళవయ్యా. అలాగే అని చెప్పు. అలాగే ఇస్తానండి. ఓ పని చేయవయ్యా. మగవాళ్ళ బనియల మీద శ్రీదేవి బొమ్మలు, ఆడవాళ్ళ బ్రాసియర్ల మీద చిరంజీవి బొమ్మలు గుద్దించి పాలిథిన్ కవర్లలో ప్యాక్ చేయించి అమ్మకానికి పెట్టి చూడు. ఒక్కొక్కటి ₹30 కమ్ముడిపోతుంది. చచ్చి మీ గడుపును పుడతా. వద్దు, ఆ సెంటిమెంట్లు వద్దు. ఇప్పుడు నేను చెప్పిన సలహా ప్రకారం 5 లక్షల రూపాయలు నీ సరుకును 1 కోటి కమ్మిస్తున్నాను. ఓ 10 లక్షలు పంపించు. 10 లక్షలా? ఓ 5 లక్షలు పంపించు. అలాగేనండి. నమ్మకస్తునేగా అన్నా. రావు గారు, ఈ ఐడియా నాకు తట్టలేదే. రివర్స్ గేరు నీకు పడదయ్యా. ఫార్వర్డ్ గేరు. పోనీ ఇంకో గేర్ ఉంది, పిలవమంటారా? పిలు. రామ్లాల్జీ. రామ్ రామ్ రావు గారు. రామ్ రామ్. రామ్ రామ్ సేట్జీ. రామ్ రామ్. రావు గారు, మొన్న మనం అనుకున్న బిజినెస్ కి వీరే ఫైనాన్స్ చేస్తామన్నారు. ఏం బిజినెస్ అయ్యా? ఓ నేతి పెరకాయ నుంచి నెయ్యి తీసే వ్యాపారానిక? ఎంత తెచ్చారు? ఇప్పుడు మాది దగ్గర 1 లక్ష రూపాయలు ఉంది. 1 లక్ష? ఇదిగో రివర్స్ గారు, ఏమిటయ్యా ఇది? ఇదిగో షెట్ గారు, మనం అప్పు తీసుకుంటే మినిమం 2 లక్షలు. ఈ 1 లక్షకి ఇచ్చే మనతో చేస్తాయి. రావు గారు, తర్వాత అవసరం అనుకుంటే ఇంకే ఇస్తాడండి. ఏమయ్యా? అచ్చా సాబ్. మరి ఇవ్వు. నమ్మకంతో ఇస్తున్నా. సరిగా ఉంది. ఆ 1 లక్ష మళ్ళీ పంపించు, మర్చిపోవద్దు. రామ్ రామ్ సాబ్. ఏమండి, రేపు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏంటి మళ్ళీ ఏమైనా? అదేం కాదు, నా గుండెల్లో నొప్పిగా ఉంది. అదిలా ఉంది. గుండెలో నొప్పిగా ఉందా? బాబా డాక్టర్ దగ్గర. అబ్బా మీకు మరీ కంగారు. రేపు పొద్దున వెళ్ళొచ్చు. పడుకోండి. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా. ఏం గౌరమ్మ, జ్వరం తగ్గిందా? నాకు తగ్గిందండి, కానీ మా అమ్మగారికి. కూర్చోండి. ఏమిటండి ట్రబుల్? ఏముందయ్యా, మంచి గాని చెడు గాని మనసులోనే పెట్టుకుని కుమిలిపోతుంది గాని బయటికి చెప్పదు. బాగా పరీక్ష చేసి మంచి మందులేండి అయ్యా. ఏం లేదు డాక్టర్, అప్పుడప్పుడు గుండెల్లో నొప్పి వస్తుంది. కళ్ళు తిరగటం, అరికాళ్ళ నొప్పులు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. ఒక్కొక్కప్పుడు ఊపిరి పీల్చడం కూడా కష్టంగా ఉంది. పని ఒత్తిడి వల్ల అలా అవుతుందో, మరి ఎందువల్ల అలా అవుతుందో తెలియడం లేదు. డోంట్ వరీ, ఈ రోజు అన్ని టెస్టులు చేయిద్దాం. మీరు వెళ్ళండి. ఐ విల్ ఇన్ఫార్మ్ మై స్టాఫ్. అని ఐఎమ్ సెండింగ్ వన్ మిస్సెస్ జయ. హలో. హలో, ప్లీజ్ కమ్. ఏంటి అద్దెకులు చూస్తుంది నిలబడిపోయావా? ఏదో అర్జెంట్ పని ఉందని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడట్రా, మందు కొట్టానికా? మరి సాంబార్ కొట్టాను అనుకున్నావా? రా. మన కృష్ణమూర్తి గారికి మనసేం బాగాలేదట. పార్టీ అరేంజ్ చేశారు, తాగేసిపోదాం. ఫ్రెండ్షిప్. రామ్మోహన్ ఇలా కూర్చో. సారీ, నాకు అలవాటు లేదు. నాకు వేరే పని ఉంది. ఏమనుకోండి. ఫ్రెండ్షిప్ రా. సారీ, మీరు కానివ్వండి. ఓకే, ఫ్రెండ్షిప్. గుడ్ మార్నింగ్ అప్పారావు గారు. ఏంటయ్యా రివర్స్ గేరు, ఏంటి వచ్చావు? ఇవాళ ఆఫీస్ లేదా? ఆఫీస్కే అక్కడే ఉంది, కానీ మనమే రివర్స్ గేర్ లో వచ్చాం. అర్జెంట్ గా నాకు 4,000 కావాలండి. 4,000? మొన్ననే కదా 5,000 తీసుకున్నావు, మళ్ళీ దేనికి? ఏం లేదు, ఓ టాప్ గేర్ పిల్లని చూశాను, బొట్లో వేసుకుందామని. సరే, నీకు ఇవ్వడానికి ఏం గానీ, మరి ఇవన్నీ ఏ అకౌంట్ లోకి వెళ్తాయి? మీకు ఎప్పుడైనా రివర్స్ గేర్ ఎదురైనప్పుడు చెప్పండి, ఆ అకౌంట్ సెటిల్ చేస్తాను. ఓకే? మొత్తానికి నా దగ్గర కూడా రివర్స్ గేర్ లో వసూలు చేయగలిగిన వాడివి నువ్వేనయ్యా. థ్యాంక్ యూ సార్. ఏంటప్పటి అలా ఇచ్చేసావు? రివర్స్ గేర్ అదంతేరా పిచ్చి కన్నా, ఊరందరి దగ్గర నేను పుచ్చుకుంటున్నాను. ఇలా అప్పుడప్పుడు పక్కవాడికి కూడా ఇస్తుండాలి. లేకపోతే నిగింతలా వ్యవహరించి రాష్ట్రాన్నంతా తనే దోచుకుని పక్కవాడిని తినని పాపానికి మట్టి కొట్టుకుపోయిన మండలాధీశులు అయిపోతాము. ఇలా అప్పుడప్పుడు పక్కవాడికి కూడా తినిపిస్తున్నాం అనుకో, హైకమాండ్ ని కూడా ఆడించే పవర్ వస్తుంది.
అంతేగా ఆల్ హ్యాపీస్ నో వరీస్ ఉండస్తా. ఆవిడ వచ్చిందా? హాల్లో కూర్చుందయ్యా. పరీక్షలో ఏం తెలియదు బాబు. చూడమ్మా, వాళ్ళ ఆయన ఒకసారి రమ్మని చెప్తావా? ఏమైంది బాబు? నేను చెప్పే విషయం ఆవిడ తెలియకూడదు. వ్యాధి బాగా ముదిరింది. దేవుడి మీద ఒట్టు, నేను చెప్పను బాబు. ఆవిడ క్యాన్సర్. చూడమ్మా, ఊపిరితిత్తుల్లో కొంచెం నీరు చేరింది. భయపడాల్సిందేమీ లేదు. రోజు ఈ మందులు వాడుతుండండి. కాకపోతే కొంచెం విశ్రాంతి అవసరం. వస్తాం బాబు. ఏంటో ఎంత డల్గా ఉన్నావు? నిన్నే అడిగేది, డల్గా ఉన్నావేంటి? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ విషయాలని తర్వాత మాట్లాడుకోవచ్చు. తర్వాత పిల్లలు వస్తారు, వాళ్ళు లేనప్పుడు మాట్లాడాలి. పిల్లలు వింటే బాధపడతారు. ఏమిటంత ముఖ్యమైన విషయం? డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. క్యాన్సర్ అని కన్ఫర్మ్ చేశారు. క్యాన్సర్ క్యాన్సర్ అంటే ఈ రోజుల్లో భయపడాల్సిన అవసరం లేదు. అయినా ముందే తెలుసుకున్నాం కదా, 7 మంది వచ్చేసాయి. అది వాడితే తగ్గిపోతుంది, డెఫినెట్ గా తగ్గిపోతుంది. లేదు, జబ్బు బాగా ముదిరిపోయింది. బహుశా ఎక్కువ రోజులు బ్రతకపోవచ్చు. అలాంటిదే జరగదు, నీ గ్యారెంటీ తగ్గిపోతుంది. నేను చెప్తున్నాగా. నాకు నమ్మకం లేదు. అబ్బా ఆపు, నీకేం అవ్వదు అవ్వదు అవ్వదు, నువ్వు తప్పకుండా బతుకుతావు. నేను చెబుతుంటే వినిపించుకోకుండా వెళ్ళిపోతావి. ఏమిటి వినేది? ఎంతసేపు నేను చచ్చిపోతాను, నేను బతకననేగా. అది నేను వెళ్ళాను. నా గురించి కాదు, పిల్లల గురించి. పిల్లలకి ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు కాదు, ఇక ముందు వాళ్ళని ఎవరు చూస్తారు? నువ్వు ఉన్నావుగా. అయ్యో, నేను పోతే వాళ్ళ గతి ఏమిటది? అది నా భయం. నీకేం కాదు, మనందరికీ దేవుడున్నాడు, ఆయనే కాపాడతాడు. డాక్టర్ ప్లీజ్ ఆ మాట అనకండి. జయ నా ప్రాణానికి ప్రాణం. ఏకాగ్రత నేను ఊహించుకోలేను. డాక్టర్ జై క్యాన్సర్ కాదని చెప్పండి. డాక్టర్ క్యాన్సర్ కాదని చెప్పండి. నేను అబద్ధం చెప్పినా రిపోర్ట్స్ అబద్ధం చెప్పవుగా మోహన్. ఇటువంటి సమయంలోనే మనసు నింపడం చేసుకోవాలి. డాక్టర్ నా జైలు కాపాడండి. డాక్టర్ నా జైలు కాపాడండి. కాపాడండి మోహన్ ప్లీజ్. అన్నీ తెలిసి నువ్వు కూడా నీరు గారటం ఏమి బాగలేదు. ఆమె విశ్రాంతి చాలా అవసరం. సాధ్యమైనంత వరకు మానసిక ఒత్తిడికి దూరంగా ఉంచడం చాలా మంచిది. మన ప్రయత్నం మనం చేద్దాం. బీపీ డోంట్ వరీ. ఓకే ఓకే. రామోహన్ రా, తీసుకో. నా మనసు అదిగో ఆ బాగాలేని మనుషులు బాగు చేసేదారా ఇది. తీసుకో తీసుకో. బలహీనమైన మనస్సులకి బలాన్నిచ్చే టానికే గురేదే. కొట్టే తీసుకో. తాగు, బాగా తాగు, ఇంకా తాగు. తాగి తాగి నీ బాధని మర్చిపో. తాగు. వచ్చేసారా? మీకోసం చూస్తున్నాను. సెంటిని చూసుకోండి. స్కూల్ వరకు వెళ్ళొస్తాను. ఎందుకు? స్కూల్లో ఏదో ఫంక్షన్ ఉందట, అది అయ్యేసరికి పొద్దుపోతుంది. ఇక్కడ పడితే రావడానికి భయపడతారు. నేను వెళ్ళి తీసుకొస్తానే. అలాగే. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి, వదిలేసి ఊరుకోవద్దు. ఎంత పుణ్యం చేసుకునేవి ఈ అమ్మ గడుపున పుట్టి. నేను అబద్ధం చెప్పినా రిపోర్ట్స్ అబద్ధం చెప్పవుగా మోహన్. ఇటువంటి సమయంలోనే మనసు నింపడం చేసుకోవాలి.
ఏమిటి ఇల్లంతా చీకటిగా ఉంది? మోహన్ మోహన్ ఏమిటిది? సంతేమైంది? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటానే. సంటి ఎక్కడుంది? వెళ్ళి వెతుకు. మరి వెళ్ళి వెతుకుందా? సంటి అసలు మీరు మనిషేనా? పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తే తప్పదాగి పడిపోతారా? సమయానికి నేను రాబట్టి సరిపోయింది కానీ రేపు నేను చేస్తే ఎక్కడికి రా? ఈ వేళప్పుడు బయలుదేరావు? వెళ్ళడానికి వేళపాలా ఎందుకు? నేనేమన్నా సిటీ బస్సునా? అయినా నేను ఎప్పుడు బయటికి బయలుదేరినా ఎక్కడికి ఎందుకు అని ఆడపిల్లలు అడుగుతానంటే భోజనం చేసి పెడతావేమోనని. నువ్వు భోజనం పెట్టే వరకు నేను ఎక్కడుంటే నో హ్యాపీ ఆల్ వర్రీ. అమ్మో వచ్చాడు రా కర్పను. అయ్యో కనబడిపోతున్నాను. అబ్బో అరే అనంత్, ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? నీ చిన్న కొడుకు పిలువు. మా చిన్నబ్బాయి బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళాడా? మొగుడిని కొడుకుని ఊరి మీదకి అప్పులు అడగడానికి పంపించి పైగా వాడిని పొంగు చాట వెంట వేసుకొస్తున్నావా? వాడి అంతు చూస్తాను నీకే చెప్తోంది. కనిపించినట్టు కనిపించి ఎక్కడా మాయమయ్యాడు. అరే అనంత్, అనంత్ ఎక్కడ వీడు? ఎక్కడ తాగినావ్? నాలా బయటికి. ఒరే అనంత్, నువ్వు ఇంట్లోనే ఉన్నావా? చాలు లేవమ్మా, ఏమీ ఎరుగునట్టు నంగా నచ్చి మాటలు. మర్యాదగా మాట్లాడు. మర్యాదగా మాట్లాడాలా? మేము మర్యాదగా డబ్బు ఇస్తాం, మర్యాదగా పుచ్చుకుంటాం. ఇవ్వకపోతే మక్కిలేరుగా దత్తాం. కక్కరా డబ్బు, అబ్బా కక్కరా డబ్బు. ఆగు, వాడిని ఏం చేయకు. ఏం చేయక ముద్దు పెట్టుకోవాలా? ఈ రోజు నా బాకీ నాకు కట్టకపోతే మీ పరువు మర్యాద నడి బజార్లో వేలం వేస్తాను. ఎంత ఇవ్వాలి? 6,000. 6,000? నేను తీసుకున్నది 3,000 కదరా టర్బను. మరి వడ్డీ ఎవడు ఇస్తాడు? అసలైన బంగారమే కదా, వస్తాం. ఒరే, మీ నాన్న మూలంగా గడప దాటి కాలు బయట పెడితే ఏ అప్పుల వాళ్లతో ఏ మాటలు పడాల్సి వస్తుందోనని పరువు ప్రతిష్ట అనే పంజరంలో నన్ను నేను బంధించుకున్నానురా. ఇవాళ నీ మూలంగా ఓ పరాయి వాడితో పడరాని మాటలు పడ్డాను కదరా. చిన్న కొడుకు కన్న తల్లికి తలకొరివి పెడతాడంటారు. అందుకే ఆ తల్లి మరింత ప్రేమగా చూసుకుంటుంది. కానీ ఆ తలకొరివిలో ఈ రోజే పెట్టారా నాకు. అమ్మా మళ్ళీ మళ్ళీ అమ్మ అని పిలిచి రుణం పెంచుకోవద్దురా. 9 నెలలు మోసిన బాకీని 9 జన్మలకి సరిపడా అవమానాన్ని నెత్తిన మోపు చెల్లగొట్టావు కదరా. పాలిచ్చిన రుణం ఇంత విషం ఇచ్చి తీర్చుకోరా, తీరిపోతుంది. అలా ఆనందమ్మా, నీ మాట నేను వింటానమ్మా. తిండి లేకపోయినా నేను ఇంకెప్పుడు అప్పు చేయనమ్మా. నన్ను నమ్మమ్మా. లే బాబు, ఆ భగవంతుడి ఇలాంటి మార్పుని మీ నాన్నలో ఎప్పుడు కలిగిస్తాడు? ఈ జబ్బుకు వేరే మందులేం లేవమ్మా. నయమవుతుందని చెప్తే అది అబద్ధం చెప్పినట్టు. నొప్పి వచ్చినప్పుడల్లా ఈ పెయిన్ కిల్లర్ వాడండి. ఐఎమ్ సారీ. నువ్వు ఉండి చేయా, ఈ పనులు చేయడానికి నేను ఉన్నా కదా, నేను తోడతానుండు. అక్కర్లేదు, వదలండి అది కాదు ప్లీజ్. జయ, నువ్వు బరువు పని చేస్తే ప్రమాదం అని డాక్టర్ మరీ చెప్పాడు. ఆ ప్రమాదం ఏదో త్వరగా రావాలని నా కోరిక. జయ, అవును, కనీసం కళ్ళ ముందు కన్న బిడ్డలు చావు చూసే దురదృష్టమైనా నాకు తప్పుతుంది. దమయంతి, అమ్మా దమయంతి. వచ్చావా నాన్న? ఏమిటి నాన్న ఇవన్నీ? దొరకవని కాదమ్మా, కూతురింటికి వస్తూ ఎవరైనా ఒట్టి చేతులతో వస్తారా?
అల్లుడికి కోడికూర అంటే ఇష్టమని మీ అమ్మ పంపింది. పైగా ఈ నాటుకోళ్ళు మీకు బస్తీలో దొరకవు కదా. తొందరగా వెళ్ళి కోడిచారేటమ్మా. నేను కూడా నీ చేతి వంట దీన్ని చానాళ్ళయింది. అయితే చిల్లర రాలేదా? వచ్చింది, ఆటోకి డబ్బులు ఇస్తుంది. ఏమిటమ్మా ఇదంతా? చెల్లాయిని ఆయనకిచ్చి పెళ్లి చేయాలి నాన్న. మనం అనుకుంటే సరిపోతుందా? దాన్ని ఓ మాట అడగాలి కదా. అలాగే. మాణిక్యం అక్క బావున్నావా? బావని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టమేగా? బావంటే ఇష్టమో కాదో చెప్పాలంటే బావ నాకు కొన్ని వివరాలు చెప్పాలి. ఏమిటి? బావకి డ్యూయట్ పాడడం వచ్చా? ఓ వచ్చు. నీ ఒక్కదాంతో పాడడం వేరు, ఇప్పుడు ఇద్దరితో పాడాలి. ఆయాసం లేకుండా పాడతాడా? పాటల విషయానికి వస్తే నేను పెద్ద పాటగానే. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ పాటల్లో ఇప్పటి వరకు నాతో ఎవరు పోటీ పడలేదు. అట్టాగా? ఈయనెవరక్క? మన మేడ మీద అద్దెకుంటున్నాడమ్మా. ఏమండి, మీకెప్పుడు పాట వినాలనిపించినా నన్ను పిలవండి, మీకు తృప్తి కలిగిన పాడతాను. ఏ అలా దిక్కులు చూస్తావేరా? తిను. నేను డాడీతో కలిసి తింటానమ్మా. సరే, డాడీ వచ్చేసరికి తెల్లారుతుంది, నువ్వు తిను. తినరా? హలో, ఏంటి నేను రాకుండా లాగించేస్తున్నారు? చూసావా, డాడీ వచ్చేసారు. రా డాడీ, నా పక్కన కూర్చో. థ్యాంక్స్ రా. అయితే నీకైనా నేను కూర్చున్నాను. నా ప్లేట్ నేనే పెట్టుకుంటాను, నా కూర నేనే పెట్టుకుంటాను. ఏంటా మీరు కూడా? ఏమిటి గోలా? అమ్మో, వాళ్ళు కోపం మీద ఉంది. ఎక్స్క్యూజ్ మీ, ఎక్స్క్యూజ్ మీ. ఈ ఇంట్లో పిల్లలకు కూడా బుద్ధి లేకుండా పోతుంది. అంటే నేను బుద్ధి లేని మాడినే కదా ఉద్దేశం? నిన్నే చెప్పే, సమాధానం చెప్పు. ఎవరికి ఎలా తోస్తే అలా అనుకోండి. చూసావా అదెంత పెద్ద మాటలు మాట్లాడుతున్నా? ఈ ఇంట్లో పెద్ద వాళ్ళెవరో చిన్న వాళ్ళెవరో నాకు అర్థం కావడం లేదు. అవునులే, నీకెందుకు అర్థమవుతుంది? నాకు అర్థమైంది. ఈ ఇంట్లో నేను బుద్ధి లేని ఎదవని. మంత్రులు గారు, ఈసారైనా మా అల్లుడి గారికి సంతాన యోగం ఉండే మంచి ముహూర్తం పెట్టండి. అక్క, బావ పాట వినుకున్నానా నాకు పెళ్లి చేస్తున్నావు? రేపు పెళ్ళయ్యాక రోజు వినిపిస్తాలేమ్మా. అయ్యా, వచ్చే విజయ మంగళవారం అర్ధరాత్రి 12 గంటలకు దివ్యమైన ముహూర్తం. కుచేల సంతానం తప్పదు మరి. రాత్రి ముహూర్తమా? మరి గర్భాధానం ముహూర్తం ఎప్పుడు? ఆ మర్నాడు రాత్రి బేషుగ్గా ఉంది. నీకుండొచ్చు బేషుగ్గా, నాకు రేపు ఉదయం ముహూర్తం చూడండి. రాత్రికి శోభనం ఉండాలి అంతే. కరెక్ట్. ముహూర్తాల వరకు వెళ్ళిపోతున్నారు. అసలు ముఖ్యమైన విషయం చూసుకున్నారా? ఆయన జాతకం చూపిస్తే పిల్లలు పుట్టరని చెప్పారులే. వీళ్ళకు పిల్లలు పుట్టకపోవడానికి లోపం ఈవిడలోనే ఉందని ఎందుకు అనుకోవాలి? ఆయనలో ఉండొచ్చుగా. అవును, 2 చేతులు వాయిస్తేనే సప్పట్లు. ఏసీలో లోపమున్నా సప్పట్లు మోగవు. కరెక్ట్. చూసారా చిన్నపిల్లని ఎంత బాగా చెప్పిందో? అందుకని ఈ ముహూర్తాలు పెట్టబోయే ముందు ఇద్దరిని ఒకసారి డాక్టర్ పరిశీలించండి. లోపం ఎవరిలో ఉందో తెలిపోతుంది. ఆ మాట నిజమే. ముందే ఒకసారి పరీక్ష ఇస్తే చేయించుకోండి. నేను రెడీ. నేను పులి బిడ్డని. లోపం అంతా నీ పెద్ద కూతురులోనే ఉంది, నాలో ఏ లోపము లేదు. ఇవేనే చేయించుకోండి. ఏమంటావు మాణిక్యం? అంతేగా? అమ్మో, కాస్త ఉంటే దీని బతుకు బందరకాలం అయిపోయేది. పులిని పులి అని అరిచావు, తీరా చూస్తే పిల్లి వంచెలింది. నువ్వు ఇంత పిల్లి వంచెలిస్తే నాకు పెద్ద కూతుర్నే ఇచ్చేవాడి కాదు. ఫోన్లే తిట్టకండి, ఇప్పటికే కుమిలిపోతున్నాడు. అతను మాత్రం ఏం చేస్తాడు సార్? డాక్టర్ పరీక్ష చేసి చెప్పేంత వరకు లోపం తనలోనే ఉన్నట్టు తెలియదు కదండి. తెలుసుకోవాలయ్యా, తెలుసుకోకుండా ఆడపిల్లల జీవితాలతో ఆటలాడతాడా? పొమ్మేనన్నా ఆయన తిట్టుకు. పిల్లలు లేకపోయినా ఆయన నాకెన్నడూ లోటు చేయలేదు. 2వ పెళ్లి చేస్తే పిల్లలు పుడతారని ఆశపడ్డాను, కానీ నాకు అదృష్టం లేదు. బాధపడకండి, పిల్లల యోగం మీ జాతకంలో ఉందిగా. ఆశలో గతంలో నువ్వేంట్రా? నాలో ఒప్పుంటే దానికి ఎలా పిల్లలు పడతారు? అక్కకి 2వ పెళ్లి చేస్తే? ఏంటి, మీ అక్కకి 2వ పెళ్ళే? ఏ భార్య అత్తుండగా 2వ పెళ్లి ఒప్పుకోదండి. మనకి పిల్లలు లేకపోతేనే మీరు నాకు బిడ్డ, నేను మీకు బిడ్డ. ఉండండి, కాఫీ చేస్తాను. ఎంత డబ్బున్న సుఖమేది? ఇప్పుడు ఏం చేయమంటావు? ఇంకో బాటలు తీసుకొచ్చి ఇద్దరం కలిపి మందు కొడదాం, ఇంకా సుఖంగా ఉంటాం. డబ్బు ఆడవాళ్ళు తాగితే కళ్ళు పోతాయి. ఎంత డబ్బున్నా మనం అనుభవించడానికి పిల్లలు లేదు. అందుకని ఇప్పుడు ఏం చేయమంటావు? అది కాదు, అదేం మరి పిల్లలు ఎవరినైనా పెంచునా? చాలా నోరు మూసుకో. వాళ్ళు ఎంత చెడ్డ గొప్పింటి బిడ్డలు. మన ఇంటికి వచ్చి పేడెత్తుకోమంటావా? అంటే మూడు ఏం చెప్పినా వినకూడదని నీ సిద్ధాంతమా? అది కాదే, ఏ కాలేజీ ఆ పిల్లలేమో డబ్బులే బాధపడుతున్నారు, అవి అమ్మేమో జబ్బుతో బాధపడతాండి. పోనీ డబ్బున్న పిల్లలు లేని వాళ్ళకి చెబుతాం ఎవరికన్నా?
అట్టగేనయ్యా అట్టగేలే. ఇప్పుడే వెళ్ళనా? ఇప్పుడు పొద్దులే నువ్వు పడుకోవా, పొద్దున వెళ్ళొచ్చు. పడగా అంతేనా? పడుండునా? ఉన్నోళ్ళకి అరగని జబ్బు, లేని వాళ్ళకి ఆకలి జబ్బు, అలా పెడతాడు అనుకుంటా దేవుడు. ఏమైంది గౌరమ్మ? అయ్యగారి ఆఫీసులో ఆనంద్ బాబు గారని ఒక ఆయన ఉన్నారు. నా సిటీకి నీళ్ళు అంత ఉంటాడమ్మా. చాలా ఊరుకో, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమైంది అతనికి? ఏం లేదమ్మా, పెళ్ళై 10 ఏళ్ళు అయింది, ఇంకా పిల్ల పాపలు లేరు. అసలు ఆడి ముఖం చూసినోడికి కూడా పిల్లలు పుట్టరమ్మా. నువ్వు ఊరుకో, నేను చెప్తున్నాను కదా. పిల్లల కోసమని 2వ పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అసలు ఆ మనుషులని పిచ్చి లేదనేసాడు డాక్టర్. అదేనమ్మా శివుడి చిత్రం. అవునమ్మా, సారా సొక్కెత్తినోడికి సీకు మొక్కెట్టడు, సీకు మొక్కెత్తినోడికి సారా సొక్కేడు. ఆరోగ్యం బాగలేక బిడ్డను సాకడానికి మీరు బాధపడుతున్నారు, బిడ్డలు లేక వాళ్ళు బాధపడుతున్నారు. అందుకని పసిబిడ్డను అలకిస్తే ఇప్పుడు చెప్పండి, మొన్న మనం దేవుడి కథ చెప్పుకున్నాం కదా, మీకెంతవరకు గుర్తుంది? నాకు అంతా గుర్తుంది. ఏమిటో చెప్పు. మంచి వాళ్ళని దేవుడు స్వర్గానికి తీసుకెళ్తాడు, దాన్ని చచ్చిపోవడం అంటారు కదమ్మా. అమ్మా, మనుషుల్లాగా కుక్కలు పిల్లులు కూడా చచ్చిపోతాయిగా, మరి వాటిని కూడా దేవుడు తీసుకెళ్లిపోతాడా? మంచి వాళ్ళని దేవుడు తీసుకెళ్తాడు బాబు. ఇంకేం గుర్తున్నాయో చెప్పండి. అక్కడ స్వర్గంలో పెద్ద పెద్ద మేఘాలుంటాయి. చక్కగా చెప్పారు. మరి దేవుడు మంచివాడిని తీసుకెళ్తాడని అనుకున్నాం కదా, మరి నేను మంచిదన్నా కదా? మరి నన్ను కూడా దేవుడు తీసుకెళ్తాడు కదా? రేపు ఎప్పుడైనా నన్ను తీసుకెళ్ళాడు అనుకోండి, అప్పుడు ఇలా అన్నం పెట్టడానికి, ఇలా కథలు చెప్పడానికి నేనుండను కదా. అప్పుడు మీరేం చేయాలంటే, నేను నాన్న చూసుకునేంత ప్రేమగా మిమ్మల్ని చూసుకునే అమ్మా నాన్నలు వెతకాలి. అంటే ఇప్పుడు మనం కొత్త అమ్మా నాన్నని వెతకాలి. నాకు కొత్త అమ్మా నాన్న వద్దు, నువ్వు నాన్నే కావాలి. లేదు బాబు, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడి దగ్గరకు వెళ్ళాలి. దేవుడు నన్ను తీసుకెళ్ళిపోతే మీరు ఇబ్బంది పడతారు, నాన్న సరిగ్గా ఇంటికి రారు, అప్పుడు మిమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరూ ఉండరు. అందుకని మీకు కొత్త అమ్మా నాన్న కావాలి. మరి వాళ్ళు మీలాగా చూస్తారా లేదా మమ్మల్ని? చూస్తారు బాబు, మాకన్నా బాగా చూస్తారు. నేను వస్తానమ్మా. లేదమ్మా, నువ్వు 100 ఏళ్ళు బతకాలి. స్వర్గానికి ఎలా వెళ్తావమ్మా? దేవుడు తీసుకెళ్తాడని చెప్పానుగా. బస్లోనా? దేవుడికి బస్సు ఉందో లేదో తెలియదు కానీ ఆకాశానికి మాత్రం తీసుకెళ్తాడు బాబు. తినండి. పడుకోండి. ఏమండి, ఎక్కడికి? పిల్లల్లో సార్ చూడాలి. వద్దు, వాళ్ళు నిద్రపోతున్నారు. మిమ్మల్ని ఇలా చూస్తే మీ మీద గౌరవం కూడా పోతుంది. పడుకోండి. నీతో ఓ మాట చెప్పాలి. సంతదాన్ని చూడడానికి వస్తున్నారు. దేనికి? పెంచుకోవడానికి. పెంచుకోవడానికి? అవును, బాగా ఆలోచించే పిల్లల్ని పెంపకం ఇవ్వడానికి నిర్ణయించుకున్నాను. పిల్లల పెంపకానికి నా సంవత్సరం వచ్చింది. నేను ఒప్పుకోను. ఎవరిని వస్తే చంపేస్తాను. నేను చెప్పేది వినండి. ఎవరి లేకపోతే నేనే లేదు చెబుతాను. నేనేమన్నా కట్టాలనుకున్నావా, లేదా పిల్లలు పోషించాలనుకున్నావా, లేదా పెంచాలనుకున్నావా? మీరేం చేయలేరని చెప్తున్నాను. ఈ నేలలో ఏనాడైనా వాళ్ళు సరిగా బడికి వెళ్లారా, చదువుతున్నారని ఒక్కసారైనా కనుక్కున్నారా? తండ్రిగా ఇదేనా మీ బాధ్యత? నిన్న కాకపోయినా చిన్నదాన్ని చూసుకోమని కాసేపు బయటకు వెళ్తే దాని మానాన్ని దాన్ని వదిలేసి పీకలు దాటి తాగి పడుకున్నారు. సరైన టైంకి నేను రాకపోతే దాని గట్టి ఏమయ్యేది? ఇదేనా నీ పెంపకం? ఇదేనా తండ్రిగా నువ్వు చేయాల్సిన పని? బాధ కలిగినప్పుడల్లా 4 చుక్కలు బ్రాంతి తాగడం కాదు బాధ్యత. వాళ్ళని నీకు అప్పగిస్తే ఆలనా పాలనా లేని ముఖ్యవేధంలా తయారు చేస్తాం. వాళ్ళ అనాథంలా తిరగదు నేను ఊహించడంగా లేదు.
బాధపడుతున్నావా మోహన్? నేనన్నది తప్పుగా అర్థం చేసుకోవద్దు. నీకు పిల్లల మీద ప్రేమ లేదని కాదు, వాళ్ళని చూడవని కాదు, ఏ విషయం సీరియస్ గా తీసుకోవు, అసలు నీ గురించి నువ్వే పట్టించుకోవు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. పిల్లలు ఎక్కడున్నా మనం కోరుకోవలసింది సుఖంగా హాయిగా ఉండడమే. ఆ బొమ్మలు కూడా ఈ బాక్స్ లో పెట్టి సర్ది తీసురా. ఒక్క నిమిషం. పర్వాలేదు, వీటి మీద సంతకాలు పెట్టండి. ఇప్పుడే వస్తాను. బాబుని తెస్తాను. అలాగే. కృష్ణ, రాజేష్, ఇలా రండి. మీరేం దిగులు పెట్టుకోకండి. నిన్ను మా కన్న బిడ్డలా గుండెలో పెట్టుకొని పెంచుకుంటాం. కృష్ణ, కొత్త అమ్మా నాన్న వచ్చారు. టాటా చెప్పండి. నవ్వుతూ చెప్పాలి. చెప్పండి. చల్లగా ఉండాల్సిందా? బాబుని ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవడానికి రావచ్చు బాబు. వస్తాండి. బానే చూసుకుంటారు. పాత నాన్నలాగే ఉన్నారు. మీరు పడుకోండి. అక్క, దేవుడు అమ్మని ఎప్పుడు తీసుకెళ్తాడు? డైనింగ్ టేబుల్ దగ్గర అమ్మ చెప్పేప్పుడు నువ్వు ఉన్నావుగా. దేవుడు మంచోడు కాదు. తప్పు. దేవుడు అలా అనకూడదు. పడుకోండి. భయంగా ఉంది. నా దగ్గర నిద్రపోదు కానీ. అమ్మాయికి ఎలా ఉందమ్మా? ఏమైందండి? చూడండి మోహన్,
మీరు చేసింది ఏమీ బాగోలేదు. నేనేం చేశానండి? ఏం చేశారా? చెయ్యాల్సిందంతా మీరే చేశారు. 1, 2, 3, 4 వీళ్ళే కాకుండా 5వ బిడ్డ కూడా తండ్రి కాబోతున్నారు. అంతే కదా, మంచి వార్తే కదమ్మా. ఇంకా ఏమైందో అని హడలు తెచ్చాను. థ్యాంక్ యూ డాక్టర్. చూడండి మోహన్, చదువుకున్నవారు, అన్నీ తెలిసినవారు, ఇకనైనా నా మాట విని ఆపరేషన్ చేయించండి. నో, నేను మాత్రం అందుకు ఒప్పుకోను. అంకుల్ మీరు కూడా. అవునమ్మా, నన్ను ఒక సనాతనవాది అనుకో, మూర్ఖుని అనుకో, చాదస్సుని అనుకో, ఏమైనా అనుకో, నేను మాత్రం చస్తే ఒప్పుకోను. ఇంటి నిండా కళకళలాడుతూ పిల్లలుంటే కదమ్మా ఆనందం. గుమ్మడి పళ్ళల్లా ఎంతమంది పిల్లలు ఎత్తుకున్నా ఆనందంగా ఉంటుందని సామెతే ఉంది. కరెక్ట్. మనం ఏం చెప్పగలం? శ్రీకృష్ణుడు 8వ సంతానం, రవీంద్రనాథ్ ఠాగూర్ 14వ సంతానం. ఎవరు ఏమవుతారో మనం ఏం చెప్పలేమమ్మా. అంకుల్, మారే పద్ధతులతో మనం కూడా మారాలి కదా. నువ్వు ఎన్నైనా చెప్పు, ఈ విషయంలో మాత్రం నా అభిప్రాయం మారదు. దట్స్ ఆల్. మార్చుకోవద్దు మామగారు, మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నాకు పిల్లలంటే చాలా ఇష్టం. ఏమిటయ్యా నువ్వు చేస్తున్న పని? మిషన్ చెరగొడుతున్నా. మిస్టర్, ఇంకోసారి కనుక నువ్వు ఇలా చేశావంటే నిన్ను క్షమించేది లేదు. ఒకేసారి డిస్మిస్ చేస్తాను. బీ కేర్ఫుల్. సేట్జీ, తీరుస్తాం అని చెప్పేదే కదా అప్పంటే. ఇది ఎప్పుడూ చెప్పే మాటే కదండి. అవును, నీ దగ్గర అప్పు దేనికోసం తీసుకున్నాను? నేతి బీరకాయలో నెయ్యి తీస్తామని. ఓహో, ఆ ఫ్యాక్టరీ కోసమా నీ దగ్గర అప్పు తీసుకుంది? ఆ ఫ్యాక్టరీ రన్ అవుతుంది. ప్రస్తుతం నేతి బీరకాయల నుంచి పిప్పి బయటకు వచ్చింది. నెయ్యి రావాలంటే 1 లక్ష ఖర్చు అవుతుంది. ఆ 1 లక్ష సర్దావంటే మొత్తం 3 లక్షలు తీర్చేస్తా. సేట్జీ, నా పేరేమిటి? రావు అప్పారావు. నా పేరులోనే 2 రావులు ఉన్నాయి. ఇంకా అప్పాల వస్తుందయ్యా. ఇది ఏమిటో తెలుసా? తెల్లకాగితం కాదు, నాది ఆత్మహత్య అవుతారు. నీకు హప్పు ఇచ్చి నేను హప్పుల పాలై పరేషానై చచ్చిపోతూ ఉన్నాను అని, నాది సావుకి కారణం మీది అని రాసి సంతకం కూడా చేసిన. ఆహా, ఇప్పుడు నువ్వు ఆత్మహత్య చేసుకుంటావు. నన్ను పోలీసులు పట్టుకెళ్తారు, జైల్లో పెడతారు, అంతేగా? చాలా తెలియగలవాడివయ్యా. ఇదేమిటో తెలుసా? సమయానికి నువ్వు అప్పు ఇవ్వనందువల్ల నాకు వ్యాపారంలో నష్టం వచ్చి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నాను. దీనికి కారణం సేట్ రామ్లాల్ జీ అని రాసింది. మీరు ఆత్మహత్య చేసుకుంటారా? చచ్చినా చేసుకోను. ఇక్కడెవరికి కనిపించకుండా 1 నెల రోజుల పాటు అలా కాశ్మీర్ వెళ్ళి వస్తాను. ఈలోగా పోలీసులు నీ బాడీతో కబాడీ ఆడుకుంటారు. మరి పోలీసులకు నీ బాడీయే ఇస్తావో, నాకు 1 లక్ష ఇస్తావో అది నువ్వు తెలుసుకో. ఉన్న పళ్ళంగా 1 లక్ష తెమ్మంటే ఎక్కడి నుంచి తెలు రావు సార్? వద్దు, నీ మాట మీద నాకు నమ్మకం ఉంది. ఇస్తానంటే చాలు. కరాపు నువ్వు కారు దగ్గర. ఏ సార్? ముందు దగ్గర. ఏమైంది సార్? కారుతో బానే ఉందిగా. పెట్రోల్కి డబ్బు ఎవరిస్తాడు రా? నీ బాబా, నీ తాత. ముందు చెప్పించే పై. నువ్వు వెళ్ళు. ఎందుకంటే తలుపులలో దబదబా బాస్తారు? బెల్ కొట్టొచ్చుగా. ఏంటి బెల్లా? సర్లే, కరెంట్ బిల్ ఎవరు కడతాడు? నీ బాబా, నీ తాత. ఆహా, బాగా ఆదా చేద్దామని. ఎవరి కోసం? మనకేమన్నా పిల్ల చెల్లా? కనీసం కట్టుకోవడానికి మంచి చీరలైనా కొనరు. ఒక అచ్చుట లేదు, ముచ్చుట లేదు. ఎందుకు ఈ పాడు బ్రతుకు? అయినా అనుకోవడం ఎందుకులేండి. నీకు పిల్లలు పుట్టరని డాక్టర్ ఎప్పుడూ చెప్పారుగా. ఇదిగో, మాటి మాటికి నాకు పిల్లలు పుట్టరు అని నువ్వేం దెప్పడు అక్కర్లా. నీకు అన్యాయం జరిగింది కాదన్నా. అయినా పిల్లలు లేరనే గానీ మనకి ఇప్పుడేం తక్కువేం చెప్పు. నా బాధ నీకేం తెలుసు? ఏ పెళ్లికి పేరెంటానికి వెళ్ళినా నలుగురు నన్ను చూసి గొడ్రాలని గుసగుసలాడుకుంటున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. ఏమండి, రామాలయం వీధిలో జయమ్మ గారని ఉన్నారట. ఆవిడ ఆరోగ్యం బాగోలేక తన పిల్లల్ని దత్తతకిస్తున్నారని తెలిసింది. మనం ఒక బాబుని దత్తత తీసుకుందామండి. కాదనికండి. అలాగే.
ఎన్నిసార్లు చెప్పాను? విష్ణు ఇంకా పాడు చేశాను. నేను డిస్మిస్ చేస్తున్నాను. మాట వినిపించుకోండి సార్. ఏం చెప్పదు. నన్ను ఉద్యోగంలో తీసేయకండి సార్ ప్లీజ్. ఏమింది? నాకు ఉద్యోగం పోయింది. అది పోతే ఇంకోటి చూసుకోవచ్చులే, బాధపడకు. ఇవాళ కృష్ణని చూడడానికి వచ్చారు. వాళ్ళు పెంచుకుంటామన్నారు. చాలా మంచి వాళ్ళు ప్రేమగా చూసుకుంటారనే నమ్మకం నాకుంది. మీరు కూడా సరేనంటే కృష్ణని ఇచ్చేయచ్చు. ఆలోచించకండి, దయచేసి ఒప్పుకోండి. అటు చూడు, ఆ పిల్లలు అయి ఉంటారు. వెళ్దాం. పదండి. నమస్కారం అమ్మా. నమస్కారం. డాక్టర్ ధరణి గారు పంపించారు. ఓ, లోపల రండి, కూర్చోండి. కీర్తి, మా పెద్దమ్మాయి కీర్తి. నమస్తే. నమస్కారం. నువ్వు వెళ్ళి కృష్ణని పిలుచురా. అలాగే. నీ గురించి విన్నాను. చాలా సంతోషం అమ్మా. మాకు చాలా రకాల బిజినెస్లు ఉన్నాయి, కానీ అనుభవించడానికి వారసుడు లేడు. అందుకే ఒక బాబుని పెంచుకుందాం అనుకున్నాం. రాకృష్ణ, నీ చెప్పానే కొత్త అమ్మా నాన్న మీరే. నమస్తే. బాబేం చదువుతున్నాయండి? ఫస్ట్ క్లాస్. మేము బాబుని పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తాం. వెరీ గుడ్ డెసిషన్. తీసుకోండి. మా కృష్ణ కాస్త అల్లరి ఎక్కువ చేస్తాడు. అల్లరి చేస్తేనే పిల్లలు ముద్దుగా ఉంటారు, మాకు సందడిగా ఉంటుంది. అవునవును. ఎత్తి కృష్ణ బట్టలన్నీ సత్యావా? మంచిదండి, వెళ్ళొస్తామండి. రాజేష్, తమ్ముడిని కొత్త అమ్మా నాన్న తీసుకెళ్లారని బాధగా ఉంది కదూ? బాధపడుకున్నా నుంచి లోపలికి వెళ్దాం పద. కలవరమాయే మదిలో నా మదిలో. ఎంత బాగా పాడుతున్నావు. గొప్పగా నేను పాడలేను, దుయ్యేట్లు మీరు బాగా పాడతారు. నిజంగానా? అవును, పాట ఎత్తుకుంటే పెద్ద సుతిలో అదిరిపోయేలా ఎత్తుకుంటారు. ఇప్పుడు మంచి పాట పాడండి. అయితే మేడ మీద నా గదిలోకి రా, పాడతాను. పెళ్లిగానే పిల్లల్ని మేడ మీదకి నీ గదిలోకి రమ్మంటావా? తప్పేముంది, మేడ మీద పాడుతున్నాను. అయితే మాత్రం నీ గదిలోకి రమ్మంటావా? ఏంటి గోళ? అది కాదు మామగారు, వీడు మీ అమ్మాయిని మేడ మీద గదిలోకి రమ్మంటున్నాడు. మనకు తెలిసిన అబ్బాయిగా, పైగా పెళ్లి కూడా కాలేదు. వాయమ్మో, వీడికి పెళ్లి కాకపోతావా? వీడి పిల్లం పుట్టికి వెళ్ళి 18 నెలలు అయింది. ఓ అదే, పెళ్లి అవ్వలేదని చెప్తే ఇల్లెవరు బాడికి ఇవ్వరేమోనని అలా చెప్పుంటాడేమో. నిజానికి అబ్బాయికి ఇంకా పెళ్లి కాలేదు. ఏవి డ్యూయెట్లు నేర్చుకుంటానని నువ్వు చేసిన నిర్వాహకం ఇదా? ఫోన్లే, నాన్న కట్నం బాగా తప్పింది. ఏమే నువ్వు బాగుతావా? నీకు ఇంకా పెళ్లి కాలేదు. మీ ఆవిడ పురిటికి వెళ్ళలేదు. అబ్బాయి, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయితే అమ్మాయి నచ్చిందా? ఆ. పెళ్లి చేసుకుంటావా? బాగా చూసుకోవాలి. అలాగే. ఏమే నీకు ఇష్టమేనా? మావారు మీకు ఇష్టమేనా? అయితే నాకు ఇష్టమే.
ఎత్తి ఇంకా అలా ఉన్నది తలదూకు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా. తప్పమ్మా, అలా అనకూడదు. లే, నేను వెళ్ళను. పెద్ద పిల్లవి, నువ్వే అలా చేస్తే ఎలా? పెద్దదాన్ని కాబట్టి నేను వెళ్ళనంటున్నా. ఎందుకు ఇవాళ నన్ను ఇలా విసిగిస్తావు? ఊహ తెలిసిన దానివి, నా పరిస్థితి అర్థం చేసుకుంటావు అనుకున్నాను. నీ నాన్న చూస్తే అలా, నువ్వేమో ఇలా. చేసి ప్రాణానికి సుఖం లేకుండా చేస్తున్నారు. ఇదిగో నా కోపం తెప్పించుకో. నా మాట వినిపదా? విన్ను నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా, నాన్నతోనూ తమ్ముడితోనూ నువ్వు ఒక్కదానివే బాధపడతావని, నీకు సహాయంగా ఉందామని నేను వెళ్ళనన్నానమ్మా. ఎంత ఎదిగిపోయాం. నీ సుఖం కోసమే నేను మిమ్మల్ని దూరం చేసుకుంటున్నాను. Sorry, Joya. Excuse me. మీరు తాగుడు మాండ్రా. రోజు నన్ను ఇలా హింసించే కంటే ఒక్కసారి గొంతు తీసుకు చంపేయండి. నా పీడ విరగడైపోతుంది. రోగంతోనే బాధపడేదా, మీతోనే బాధపడేదా? అన్నీ ఉన్న నువ్వు ఏమి లేని నా కోసం ఎంతో త్యాగం చేశావు. అలాంటి నీకు క్యాన్సర్ వచ్చిందని తెలిసి తట్టుకోలేక ఈ తావుడు కలవాటు పడ్డాను. నన్ను క్షమించు. ఈ తావుడు మానేస్తాను. నన్ను క్షమించు. దానివల్ల ఒరిగిందేమిటి? నన్ను ఇంకా చిత్రహింసలు చేస్తున్నారు, నన్ను చంపవుతుంటున్నారు. ఏమిటి ఏమిటి రక్తం? ఆవేశ పడకు. పడుకో, విశ్రాంతి తీసుకో. ఏమ్మా, నిద్రపోలేదా? నిద్ర రావటం లేదు నాన్న. మరి నువ్వు నిద్రపోలేదే? నాకు నిద్ర పట్టడం లేదమ్మా, పట్టదు కూడా. అమ్మకి జబ్బు తగ్గుతుందంటావా నాన్న? తగ్గుతుందమ్మా, తప్పకుండా తగ్గుతుంది. నేను ఒట్టేసాక గ్యారెంటీగా తగ్గుతుంది. పడుకోమ్మా, వెళ్ళి పడుకో. చూడు బాబు, ఇక్కడున్న వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు. నేను కన్నకుంట్లో చూసుకుంటారు. ఇక్కడ ఉంటావా బాబు? నీ దగ్గరే ఉంటాను. ఈ పరుపులన్నీ చాలా మెత్తగా ఉన్నాయి. నువ్వు హాయిగా నిద్రపోవచ్చు. వద్దు, నీ ఊళ్ళోనే పడుకుంటాను. పిచ్చి నాన్న, పిచ్చివాడు అనుకుంటారు. నేను ఇక్కడ ఉండను. అది కాదు నాన్న, నీ మేలు కోరే చెబుతున్నాను. నువ్వెక్కడుంటేనే నీ జీవితం బాగుంటుంది. ఇక్కడ ఉన్నవాడు చాలా మంచివాళ్ళు. నిన్ను సొంత కొడుకులో చూసుకుంటారు. నేను అప్పుడప్పుడు వచ్చి నిన్ను చూసి వెళుతూ ఉంటాను. ఏమిటి బాబు, మీరేం భయపడకండి అమ్మా. మీ బాబుని కంటికి రెప్పలా చూసుకుంటాం. మీరు వెళ్ళరండి, వెళ్ళండి అమ్మా. అమ్మా, నమస్కారం లాయర్ గారు. మోహన్, అవును చెప్పండి. మీ ఆస్తి కాజేసిన వాళ్ళ పైన ఇన్కమ్ ట్యాక్స్ రేట్ జరిగింది. మీ ఆస్తి మీకు రావచ్చు. నువ్వు వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా. వెళ్ళు. అలాగే మంచి ఛాన్స్. అలాగే వెళ్ళు. నా కష్టాలన్నీ గట్టెక్కినట్టాయి. ఇప్పుడే లాయర్ గారిని కలిసి వస్తున్నా. మీ నాన్నగారిని మోసం చేసి కాజేసిన ఆస్తి అంతా మనకి వస్తుందన్నారు. అంతేకాదు, మనల్ని మోసం చేసిన వాళ్ళంతా నేను చూస్తా కదా. నువ్వేం భయపడకు. దేవుడు నాకేమిచ్చినా ఇవ్వకపోయినా పసుపు కుంకాలతో ఇలా సుమంగళిగా ఇవాళ్ళో కన్ను మూసి అదృష్టాన్ని కలిగించాడు.
ఏమిటా మాటలు? ఏవేవో ఊహించుకుని నీ మనసు పాటు చేసుకోకు. నీకేమవ్వదు, నీకేమవ్వదు. వాట్ ఈస్ ద మ్యాటర్? ఏముంది, నువ్వు మోహన్ గారి మరదలు కోడలుగా చేసుకుని హాయిగా ఉన్నావు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నా మీద పడ్డారు, నన్ను కోర్టు లాగేటట్లున్నారు. అదే కనుక జరిగితే నా కొంప మునిగినట్లే. చూడు మిస్టర్ నరేంద్ర, నా కొడుకుని వల్లో వేసుకుని అది నా కొంప ముంచింది. అందుకు ప్రతీకారంగా ఎన్ని కొంపలు ముంచైనా సరే మన కొంప నేను నిలబెడతాను. ఎలాగో తెలుసా, ఆ మోహన్ గారి పెళ్ళం ఇవాళ రేపు సచ్చేదానిలో ఉంది. ఈలోగా ఆ మోహన్ గారిని లేపేశామనుకో, నీ ఆస్తి నీకు దక్కుతుంది, నా కోడలికి రావాల్సిన వాటా నాకు దక్కుతుంది. ఇదిగో రివర్స్ గారు, ఆ మోహన్ గారిని ఓ కంట కనిపెడుతూ ఉండు. ఎందుకండి మన వాళ్ళు రెడీగా ఉన్నారు. ఓ మంచి రోజు వాడి జీవితానికి మంగళహారతి పడేద్దాం. ఆలస్యం అమృతం విషయం. ఆ పుణ్యకార్యం ఏదో తొందరగా కానివ్వండి. వాడు కోర్టు మెట్లెక్కక ముందే పాడెక్కాలి. మీకేం చేస్తారో నాకు తెలియదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు. చూడు మిస్టర్ నరేంద్ర, అమృతాన్ని విషంగా మార్చేంత అసమర్థుడా ఈ రావప్పారావు. అదంతా నేను చూసుకుంటా. ఒరే మూర్తి రంగా, మీరిద్దరు వెళ్తా వెళ్ళండి. అలాగే సార్. ఓకే సార్. మేము వెళ్ళొస్తాం బ్రదర్. ఏం కావాలి ఇప్పుడు? సాక్ష్యానికి వెళ్తున్నట్టుగా మర్యాదగా ఆ డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు. డాక్యుమెంట్సా? నేనేమన్నా? సుమంగళిగా కన్ను మూస్తాననుకున్నానే కానీ భగవంతుడు నాకంటే ముందు ఆయన్ని తీసుకెళ్లిపోయాడు. అమ్మా ఊరుకోమ్మా, అసలు నీ ఒంట్లో బాలేదు. నా మాటినమ్మా, బాధపడకమ్మా. నా మాట వినమ్మా, వాళ్ళు నిన్ను కన్న కూతుర్లా చూసుకుంటారు. రోజు రోజుకి నా ఆరోగ్యం క్షీణించిపోతుంది. చూస్తూ చూస్తూ అనాథం చేయలేను. వాళ్ళతో ఉంటే సుఖంగా ఉంటావు. వెళ్ళమ్మా. ఈ అమ్మాయి గారే బాబు. తెలుసుగా, తమరు అమ్మాయికి పెద్ద పెద్ద చదువులు చెప్పించి ఓ గొప్ప చేతిలో పెట్టాలండి అయ్యా. ఉన్న ఆస్తి అనుభవించడానికి ఎవరు లేరమ్మా, అంతా పాపకే. వెళ్ళమ్మా. అంతా నీ మంచిగా చెప్తున్నాను. నేను వస్తానమ్మా. నాకు జబ్బనేగా ఏ అమ్మా నాన్న నన్ను తీసుకెళ్ళండి. దేవుడు నాకు చాలా మంచి చేశాడు. ఎప్పుడూ నీతోనే ఉండేట్టు చేశాడు. ఆ మహాతల్లి మనకు పిల్లలు లేని లోటు తీర్చింది. నీకిప్పుడు తృప్తేనా? చాలా మంచి అమ్మాయిని తెచ్చారండి. ఏమ్మా, ఈ ఇల్లు బాగుందా? నీకు నచ్చిందా? అమ్మా అమ్మా,
కారాపు కారు వెనక్కి తిప్పు. రా బాబు వెళ్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.